శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమఃతుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. సర్వదేవత అతీత స్వరూపులైన స్వామివారి పాదపద్మాలకు ప్రణామం చేసుకుంటూ స్వామివారి ఆరాధన మహోత్సవాల సందర్భంగా ఒక పర్యాయం స్వామి యొక్క అవతారం మొత్తం పరిపూర్ణంగా సంక్షిప్తంగా రివ్యూ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరలా ఎందుకంటే ఇలాగ ప్రత్యేకంగా స్వామి గురించి చెప్పాలంటే మళ్ళీ జన్మదినోత్సవం దాకా ఉండాలి. అప్పటిదాకా యజ్ఞం సాగుతుందో లేదో నాకు తెలియదు. నాకు ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉంది, ఇటువంటి ఇంటరాక్టివ్ సెక్షన్ స్వామి యొక్క అవతారం గురించి చేయాలని ఉంది. బట్ ల్యాక్ ఆఫ్ టైం, డిఫరెంట్ ప్రోగ్రామ్స్. సో ఈరోజు మెటీరియల్ అవుతుంది అనుకున్నాను. నేను చెప్పేది వింటూ నేను అడిగినప్పుడు మీరు మాట్లాడండి. ఈ సెషన్ ఈ లైక్ దట్. అవతారము అంటే ఎందుకు వచ్చిందో మనకు తెలుసు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన అధర్మస్య తదాత్మానం సృజామ్య. ఈ టాపిక్ మరలా ఎప్పుడైనా ధర్మం గురించి చెప్పినప్పుడు చిన్న బ్యూటిఫుల్ ఎస్సే ఉంది, అది ఇప్పుడు సమయం లేదు. లాట్ ఆఫ్ థాట్స్ ఇన్ మై మైండ్. దుష్ట శిక్షణ, శిష్య రక్షణ అవతార లక్ష్యం. రామావతారం అలానే, దశావతారాలు అన్ని కూడా అలానే జరిగింది, ఎక్సెప్ట్ స్వామి అవతారం. నాట్ స్వామి అవతారం, దత్తాత్రేయ అవతారం. అక్కడి నుంచే విధానం మారింది. ఈ అవతారాన్ని జ్ఞాన అవతారాలు అంటారు. మిగిలిన అవతారాలు పని వస్తే ఒక నిర్దిష్టమైన కార్యక్రమం ప్రణాళికతో వస్తే అవతారం ఇంట్లో వెళ్ళిపోతాయి. అందులో రెండైతే చాలా బ్రీఫ్గా ఉన్న అవతారాలు. ఒకటి వామన అవతారము, నరసింహ అవతారం, వెరీ షార్ట్ పీరియడ్. రామావతారం అంటే రామాయణం మొత్తం జరిగేదాకా ఉన్నాడు. కృష్ణ అవతారం అంటే కృష్ణ మొత్తం జరిగేదాకా, స్టోరీ జరిగేదాకా ఉన్నాడు. ఆల్మోస్ట్ ఈ స్టేట్ ఫర్ 125 years కృష్ణ. రాముడి గురించి రకరకాలు చెప్తారు, నాకైతే ఐడియా లేదు. 10,000 సంవత్సరాలు, ఐ డోంట్ నో ఫ్యాక్ట్స్. కృష్ణుడు మాత్రం 125 years ఉన్నాడు. సో అవి దుష్ట శిక్షణ, శిష్య రక్షణ అనే దాంతో అవతారాలు వస్తాయి. ఎందుకంటే అప్పుడు దుష్టత్వం అనేది ఒక పరిమితమైన ప్రదేశానికి ఉంటే, శరీరంలో ఒక భాగంలో ఏదో జరిగిందనుకో ఆ పార్ట్ తీసేస్తే సరిపోతుంది. శరీరం అంతా వ్యాప్తి చేస్తే ఏం ఆపరేషన్ చేస్తారు డాక్టర్? అటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ట్యూమర్ పుట్టితే ఒక చోట ఉంటుంది, ఒక చోట మొత్తం బుర్ర అంతా స్ప్రెడ్ అయిపోతుంది, బుర్ర మొత్తం తీసేస్తారు, డాక్టర్ తీయలేడు కదా. సో అలానే ఉంటుంది ఈ అవతారం కూడా. సో అందుకని ఇక్కడ శిక్షించడం మానేసి శిక్షణ ఇస్తారు, మనకి ట్రైనింగ్స్ ఇస్తాం అన్నమాట. ప్రబోధల ద్వారా, సంబోధనల ద్వారా, ఆచరణ మార్గం ద్వారా మనకి మార్గదర్శకాన్ని నిర్దేశిస్తూ. నేను ఎవరో బాగా ఇబ్బంది పడ్డాడు ఈ మాట చెప్తాను. ఒక సత్సంగం వెళ్తే మనలో ఉన్న మానవత్వాన్ని మెలుకొచ్చి మానవత్వాన్ని దైవత్వం వైపు నడిపించిన స్వామి అవతారాలు. ఈ మాటలు చెప్తాను, కింద మీద పడ్డాడు ఒక స్పీకర్. ఫస్ట్ స్వామి అవతార లక్ష్యం అంటే మనలో ఉన్న మానవత్వాన్ని గుర్తింపజేయాలి. అంటే మానవత్వం లేదంటే ఎక్కడుంది మీరు చెప్పండి, మీరు చూడండి. ఒక పేపర్ చేయండి, ఒక టీవీ పెట్టండి, ఎక్కడ మానవత్వం కనపడుతుందా? వేరు మానవులు కానీ మృగాల కంటే హీనంగా మనం బిహేవ్ చేస్తున్నాం. నిన్న రాత్రి మనం ముచ్చటించుకున్నాం, ఈ జన్మ వచ్చింది మరుజన్మ లేకుండా చేసుకోవడానికి, యాక్షన్ రియాక్షన్ కర్మ సైకిల్లోంచి బయటపడటానికి చేసే ప్రయత్నం అని. చాలా ఫ్యాంటాస్టిక్ మెసేజ్ నిన్న రాత్రి మెసేజ్. ఎవరిని మెసేజ్ యూట్యూబ్లో వినండి. అటువంటి మెసేజ్ దొరకవమ్మా, మీ జీవితంలో దొరకవు. యూ కాంట్ గెట్. అటువంటి జననమన చక్రంలోంచి బయటపడే అవకాశం మానవుడికి మాత్రమే. నేను ఎవరో చెప్పారు ఒకనా,
దేవతలు కూడా మనం చూసి అసూయ చెందుతారు. ఒక ఆయన ఎవరో మాట్లాడాడు. ఎస్, దేవతల ఎంజాయ్మెంట్, స్వామి యొక్క అవతారము అనుష్ఠానం. ఒక ఆయన అభిషేక ప్రియుడు, రెండో ఆయన అలంకార ప్రియుడు, స్వామివారు అనుష్ఠాన ప్రియుడు. నిన్న మనం చేసాం. మన దాకా చెప్పుండో 23వ తారీఖు దాకా నిన్న ప్రాక్టికల్ ఎవరు ఎంత చేయగలితే అన్ని చేశాం మనం. అనుష్ఠానం అంటే ప్రాక్టికల్గా నిత్య జీవితంలో ఆచరణ అనమాట. రాత్రి ఒకసారి ఒక మాట అన్నారు, ఇట్స్ ఏ ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ. పదాలు లైట్గా తీసుకుంటే మీ ఇష్టం లైట్ అయిపోతామండి. ఈ ఒక్క మాటని కనుక మనం విశ్లేషణ చేసుకుంటే అర్థమవుతుంది. ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అండి. రుద్ర ఈజ్ నథింగ్ బట్ ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ. అటువంటి ప్రాక్టికల్ స్పిరిచువాలిటీని నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధనని మన చేత గుర్తింపజేసి అనుష్ఠానం చేయటానికి వచ్చిన అవతారము స్వామి అవతారం. మా సార్ చెప్తుంటారు, పుట్టపర్తిలో ఉన్నారు సారు, చాలాసార్లు చెప్పారు. ఆయన చెప్తున్నారు, నేను చెప్తున్నాను. ఈజ్ మై లీడర్. ఇఫ్ యు థింక్, ఇఫ్ రామా థింక్స్ రామా మే కమ్. కృష్ణుడు అనుకుంటే కృష్ణుడు వచ్చే అవకాశం ఉంది తండ్రి. బట్ వీ కాంట్ గెట్ సత్యసాయి అవతార్ అగైన్ అండ్ అగైన్. మళ్ళా రాని అవతారం అండి సత్యసాయి అవతారము. చాలా అదృష్టవంతం. ఆయన అవతార కాలంలో మనిషిగా పుట్టాము. చాలా మంది మనుషులు, 700 కోట్ల జనాభా ఉంది ప్రపంచవ్యాప్తంగా. 700 కోట్లు ఎంతమంది గుర్తించారని చెప్పాడు గంగాధర శాస్త్రి గారు. 3 కోట్ల మంది రికగ్నైజ్ స్వామి అవతారం. 2011, 24 కంటే ముందు చాలా మంది మానవులు ఉన్నారు. తర్వాత గుర్తించిన వారు వాపోయిన వారు ఉన్నారు, చూడలేదని. అరే అవతారం కళ్ళ ముందే ఉన్న చూడలేకపోయామని తర్వాత 25వ తారీఖు ఏడిస్తే ఉపయోగం ఉంది. అవతారం ఉన్నప్పుడు మనం మనిషిగా పుట్టాము, అవతారాన్ని గుర్తించగలిగాము. గుర్తిస్తే చూసాము సరిపోలేదు. మనం ఆయన చెప్పిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి మనం నడుము కట్టాము, సంస్థలో చేరాము, కార్యక్రమాలు చేస్తున్నాము. అది గొప్పదనం. జ్ఞాతం, ద్రష్టం, ప్రవేశం అంటారు అనమాట. ఈ 3 అనమాట. టు నో, టు సీ అండ్ టు ఎంటర్ ఇంగ్లీష్లో. ఎవరో చెప్తే నాకు కూడా నా పరిస్థితి, మా అత్తగారు చెప్పింది సాయిబాబా అంటే 89లో. అప్పటిదాకా తెలుసు సాయిబాబా పేరు ఎక్కువగా తెలియదు. 89లో తెలుసుకున్న తర్వాత ఏం చేశాను, టు సీ అనిపించింది. ఐ సీన్ ఇన్ 1991. ఆయన దగ్గర పోయే ముందు ఆయన పూర్వావతారం చూసి రమ్మన్నారు. ఫస్ట్ షిరిడి చూసిన తర్వాత పుట్టపర్తికి వచ్చాను. చూసిన తర్వాత అనిపించింది ఏమన్నా చేస్తే బాగుండు అనుకున్నా. వెంటనే ఆర్గనైజేషన్లో జాయిన్ అయ్యాను. బాల వికాస్ గురువుగా, భజనగా, సేవల్లో ఏమి అది ఇదేం లేదు. బాల వికాస్ గురువులు గుర్తుపెట్టుకోండి. గంట క్లాస్ చేయటం మా స్వామి మాకు ఇచ్చిన వరం అన్నాడు. మంచిదేనండి. వాట్ ఎవర్ యువర్ 23 hours కనుక బాల వికాస్ గురువులు భజనలో పాల్గొనండి, సేవల్లో కూడా జాయిన్ కావండి. ఎవరన్నా కొంతమంది గిరిగీసి కూర్చోకూడదండి. ఇప్పుడు చేస్తామండి, రేపటి రోజు ఏం చేస్తాము? ఇప్పుడు కరోనా రిలాక్స్ అయింది, చేస్తున్నాం. మళ్ళీ రేపైనా మహమ్మారి మళ్ళీ వస్తే మళ్ళీ ఇంట్లో కూర్చోవటమే. ఇప్పుడు చిక్కిన అవకాశాలు మాత్రం డోంట్ లూజ్ ఎనీ ఫిజికల్ సర్వీసెస్. దట్స్ మై సిన్సియర్ అడ్వైస్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ మొదలవుతుంది. ఇప్పుడు మనం స్వామి అవతారం గురించి ప్రస్తావనలో ఉన్నాం కనుక, ఇది దత్తావతార పరంపరలో ఇది ఎన్నో అవతారము? ఎనిబడికి నా సార్. స్వామి పూర్ణావతారం. నేను అడిగిన క్వశ్చన్ చెప్పండి. నేను దత్తావతారంలో ఇది ఎన్నో అవతారం అని అడిగాను. 7వ అవతారం. ఓకే, టైం చాలా ముఖ్యం. నేను ఐ వాంట్ కంప్లీట్ దిస్ టాపిక్ టుడే అండ్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో విల్ కంప్లీట్ ప్రేమవాహిని. సో ఇది 7వ అవతారం దత్తావతార పరంపరలో. ఎందరో మహనీయులు ప్రార్థిస్తే వచ్చారు. అందులో ఒక మహనీయుడు గొప్ప ఆయన పేరు ఎవరండి? ఓకే, వెంకవదూత ఒక మాట అంటాడు అన్నమాట. కొండమరాజుని ఆ యొక్క ఊరు బయట తోటలో తీసుకెళ్లిపోయి మాట్లాడుతూ సైలెన్స్ అయిపోయాడంట. ఎందుకంటే ఓన్లీ ఇన్ ద డెప్త్ ఆఫ్ సైలెన్స్ దట్ వాయిస్ ఆఫ్ ద గాడ్ కెన్ బి హెర్డ్. మనం సైలెన్స్ గా ఉంటే అలవాటు చేసుకోవాలండి. రోజులో ఏం కాదు, సైలెన్స్ గా ఉంటే శక్తి, ఎనర్జీ సేవ్ అవుతుందండి. ఆ వాగుడు వాగే బదులు హాయిగా నోరు మూసి కూర్చుంటే గొప్ప ఎనర్జీ అనమాట.
గ్రేటెస్ట్ సాధన, సిట్టింగ్ సైలెంట్లీ. ఎందుకంటే సైలెంట్ గా ఉంటే ఆయన పిలిస్తే మనకు వినపడుతుంది, మనం గొడవ చేస్తే మనకు వినపడదు కదా. అందుకే సైలెంట్ అయిపోయాడు. ఏం స్వామి అంటే అప్పుడు చెప్పాడు, కొండమా అన్నాడు. దిస్ ఈజ్ ద ప్రొనౌన్సియేషన్ ఇయర్ డన్ అండి. ఎవరు చెప్పరు, స్వామి చెప్పిన మాట కొండమా అని అన్నట్ట. ఎవరైనా కొండమా అంటారండి? ఎంత తను ఉంటే అనాలి, ఎందుకంటే వాళ్ళ ఇలవేలిపోయిన కాదు. భూదేవి రోధిస్తోంది, వినపట్టలేదా అన్నట్టు. ఎట్లా వినిపిస్తుంది? బయట ఓంకారం వస్తుంది, వినపట్లేదని నాకు వినపట్లేదు. ఆ ఓంకారాన్ని గుర్తించే శక్తి నా దగ్గర ఉండాలి. నా పక్కన ఓంకారం వస్తుందండి, ఐఎమ్ అనేబుల్ టు లిజన్, ఐఎమ్ అనేబుల్ టు అండర్స్టాండ్. ఓంకారం నాదం లేదు, ప్రదేశం లేదండి. చేతిలో గ్లాస్ కింద పడ్డా వచ్చేది ఓంకారం శబ్దం అంటే. ఆవు అంబా అన్నా కానీ, అది పిల్లవాడు ఏడ్చినా కానీ వచ్చేది అందులో ఉండేది ఓంకార శబ్దం అంటే. దట్ టు మస్ట్ అండర్స్టాండ్, ట్రై టు రిసీవ్ ఇట్ ఆల్. అప్పుడు చెప్పాడనమాట, భూదేవి రోదన తీర్చే మహనీయుడు మీ యొక్క వంశంలోనే జన్మించపోతున్నాడు అని చెప్పాడు. షిరిడి సాయి ఏ సంవత్సరంలో మహాసమాధి అయ్యాడండి? సంవత్సరం చెప్తే చాలు. 1918. ఓకే. మరలా ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తా అన్నారు స్వామి? 8 సంవత్సరాల తర్వాత. సో చెప్పిన వాగ్దానాలు మనం మర్చిపోతాం కానీ భగవంతుడు మర్చిపోడండి. కరెక్ట్గా చెప్పినట్టుగా 8 years కి 1926 లో వచ్చారు. ఏ ఊర్లో జన్మించారండి? పత్రి గ్రామంలో జన్మించారు షిరిడి బాబా. సత్యసాయి బాబా వారండి. గొల్లపల్లి గొల్లపల్లి చెప్పడు, పుట్టపర్తి తర్వాత ఫస్ట్ గొల్లపల్లిలో జన్మించారు. ఏ వంశంలో? అందరికి అవకాశం ఇవ్వండి ప్లీజ్. మీటమ్మా. స్వామివారు జన్మించి మొత్తం తెలుగు సంవత్సరం ఎవరైనా ఒకళ్ళు చెప్పండి, టోటల్ గా చెప్పాలి. సంవత్సరం దగ్గర నుంచి అన్ని చెప్పాలి. అక్షయనామ సంవత్సరం. మొత్తం టోటల్ చెప్పమన్నానండి. అక్షయనామ సంవత్సరము, కార్తీక మాసము, బహుళ తదియ, ఆరుద్ర నక్షత్రము, బ్రహ్మీ ముహూర్తము, సోమవారం. ఓకే. సో ఆ విధంగా అవతారం వచ్చింది, అవతారం ముందుకు సాగుతోంది. అవతారం తల్లిదండ్రులు పెద్ద వెంకమరాజు అండ్ ఈశ్వరాంబ. ఈశ్వరాంబ ఆ పేరు, పాత పేరు ఏం పేరండి? నామగిరి అమ్మ. వాళ్ళది ఏ ఊరండి? కర్ణాటక నాగపల్లి. అది అక్కడి నుంచి ఎందుకు రమ్మన్నాడు పెద్ద వెంకమరాజు వీళ్ళని ఇక్కడికి? అక్కడంతా బందిపోటు దొంగలు ఉన్నారు, ఇక్కడికి వచ్చేసేయండి బాగుంటుంది అని చెప్పారు. అలా వస్తే వాళ్ళ పాపను తమ కోడలుగా చేసుకుంటానని చెప్పారు. సాయిరాం కండిషన్ పెట్టాడు, ఉత్తగా రాలా, వివాహం చేసుకుంటేనే వస్తానని చెప్పాడు. అది దట్ ఈస్ కండిషన్ అనమాట. సో ఆ విధంగా చేసిన తర్వాత అష్టమ గర్భంలో స్వామి జన్మించాడు, కృష్ణ పరమాత్మ లాగానే. శేషమరాజు, వెంకమ్మ, పార్వతమ్మ తర్వాత 4 గర్భాలు పోయినాయి. ఎవరికి 3 పోయినాయి. అష్టమ గర్భంలో జన్మించాడు అన్నమాట స్వామివారు. సో ఆ విధంగా స్వామివారు రావటము, నిర్దేశించుకున్న పువ్వు పుట్టుకునే పరిమళిస్తుంది అన్న విధంగానే తన కార్యక్రమాన్ని నిర్దేశించుకోవటము, అటువంటి తదనంతరం ఆ గొల్లపల్లి అనేది పుట్టపర్తిగా రావటము. అలాగే స్వామి యొక్క అవతారం కంటే ముందునే స్వామివారిని ఒక సత్యానంద స్వరూపుడుగా ఈ బుధనాడి గ్రంథం పేర్కొంది. ఇంకో అద్భుతం ఏంటంటే ఋగ్వేదంలో కూడా స్వామివారి ప్రస్తావన ఉంది. స్వామిని ఏమన్నారంటే, స్వామికి ఇచ్చిన నామధేయము కేసి. ఋగ్వేదంలో పేరుకు తగినట్టుగా సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం తీసుకున్న తర్వాత జన్మించాడు. శుద్ధ తదియ, ఆరుద్ర, అక్షయనామ సంవత్సరం.
మనలాగానే ఆయన కూడా స్కూల్కు పంపించారు. రాముడు వెళ్ళాడు, కృష్ణుడు వెళ్ళాడు, స్వామి కూడా వెళ్ళాడు. స్వామి డిస్కంటిన్యూ 8th క్లాస్. స్వామి యశోదా కృష్ణ అనమాట. దేవకికి జన్మించిందా, పెరిగింది మాత్రం యశోద దగ్గర. అలాగనే స్వామి తన పక్కన ఇంటి అయిన కర్ణం సుబ్రహ్మణ్యంతో ఎక్కువ ఉండేవాడు. జస్ట్ లైక్ మై సన్. చిన్నప్పుడు మా సన్ అలానే ఉండేవాడు. సో ప్రారంభంలో పుట్టపర్తి చదువైంది. తర్వాత బుక్కపట్నం వెళ్ళారు. తర్వాత కమలాపురం, ఉరవకొండలో చదువు సాగింది. స్వామి చిన్నప్పుడే గుర్తించగలిగారు కొంతమంది, అది అదృష్టవంతులు. అందరూ గుర్తించలేదు. తన సోదరుడైన శేషమరాజే గుర్తించలేకపోయాడు. ఆయన శరీరాన్ని డిఫరెంట్ గా ఉండేది. ఎందుకంటే అవతార పురుషుడు మనలాగా ఎందుకుంటాడే, మనం ఏమనుకున్నామంటే సామాన్య మానవుడు అనుకున్నాం. అది మనం చేసిన పొరపాటు, మాయ. ఆ పాండురంగ నేటి సత్యసాయి భజనకి ఆది నాంది ప్రస్తావన పాండురంగ భజన మండలి. ఆ స్కూల్లో చదువుకున్నప్పుడే స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు స్వామి యొక్క దివ్యత్వాన్ని గుర్తించారు. ఎవరండి ఆయన పేరు? మహబూబ్ ఖాన్. వెరీ గుడ్. ఈజ్ ముస్లిం. అంటే దివ్యత్వాన్ని గుర్తించడానికి కాస్ట్, క్రీడ్, రేస్ సంబంధం లేదండి. అలాగనే పిల్లలందరినీ తీసుకెళ్లేవాడు. ఆ కల్పవృక్షం దగ్గర ఏది కావాలంటే ఇచ్చేవాడు. ఆ ఉరవకొండలో చదివినప్పుడు ఆ కుర్చీ ఇన్సిడెంట్ జరిగిందండి. కుర్చీలో కూర్చోమని పనిష్మెంట్ ఇచ్చిన టీచర్ ఎవరండి? కృష్ణప్ప గారు. కొండప్ప నాయుడు. వెరీ గుడ్. అతనికి పనిష్మెంట్ వద్దు అని చెప్పిన టీచర్ పేరు? మహబూబ్ ఖాన్. మహబూబ్ ఖాన్ గారు. కాదమ్మా. కొండమరాజు, కొండప్ప మాస్టర్ అండి. కొండప్ప మాస్టర్. లక్ష్మీపతి గారు. లక్ష్మీపతి. సారీ సార్. లక్ష్మీపతి గారు. స్వామివారి చిన్నతనంలోనే స్కౌట్ లో జాయిన్ అయ్యాడు, ఎన్సిసిలో. ఒక జాతరకి వెళ్ళారు. ఏ జాతర అండి? పుష్పగిరి. పుష్పగిరికి వెళ్ళారు. పుష్పగిరి. స్వామికి బాల్యంలో చాలా మంది స్నేహితులు ఉండేవారు, కానీ ఇద్దరు ముఖ్య స్నేహితులు ఉండేవారండి. ఇద్దరు పేర్లు ఎవరైనా చెప్పగలరా? రమేష్, సురేష్ సార్. సాయిరామ్. రమేష్, సురేష్. ఓకే, సరే. వారు చిన్నతనంలోనే స్వామి యొక్క స్వామి సహచర్యం లేదని చెప్పి వారి యొక్క జీవితాలు ఎండ్ అయిపోయినాయి. సో రమేష్ అండ్ సురేష్ తర్వాత ఏ విధంగా జన్మించారు? ఓకే. ఈ యొక్క స్వామి పాఠశాలలో ఉన్నప్పుడు ఒక డాన్స్ చేశారు. ఎవరి ప్లేస్ లో చేశారు? ఋష్యేంద్రమణి. చిన్నప్పుడు ఒక నాటిక రాసి వేశారు. ఏ నాటిక పేరు? చెప్పినట్లు చేస్తారు. స్వామి యొక్క అవతార ప్రకటన సమయం ఆసన ముందు ఒక క్షేత్రాన్ని దర్శించారు. ఏ క్షేత్రం అది? హంపి. హంపి. అక్కడ జరిగిన సంఘటన ఎవరో ఒక్క నిమిషంలో చెప్పండి. విరూపక్ష విగ్రహానికి హారతి ఇచ్చేటప్పుడు స్వామి కనపడతారు. స్వామి బయట ఉంటారు, లోపల ఉంటారు. అప్పుడు అన్న శేషంరాజు గారికి కోపం వచ్చి చూసేసినామంటే బయట ఉన్నారు, మళ్ళీ లోపల కనిపించారు. విరూపాక్ష దేవాలయంలో కూడా. ఓకే. సో ఆ విధంగా అవతరించిన స్వామి 1926 నుంచి పుట్టపర్తిలో పాత మందిరం ఎప్పుడు నిర్మాణం జరిగిందండి? 1945 సాయిరామ్. 1944. ఓకే సాయిరామ్. ఓకే.
అలా అయిన తర్వాత ఒక 19 సంవత్సరాలు గడిచినాయి. 1945కి వచ్చేసాము. 1945లో జూలై 20వ తారీఖు నాడు ఏం చేశారంటే, ఆ కర్ణం సుబ్బమ్మ గారు అండ్ కమలమ్మ గారు అని స్వామి భక్తులు స్వామి చేపట్టే బృహత్తర యజ్ఞానికి ఒక 33 సెంట్ల భూమిని సమర్పించుకున్నారు. సో పాత మందిరం నిర్మాణము మీరు అన్నట్టుగా 1945లో ప్రారంభమైంది. నేను చెప్పిందేమో శంకుస్థాపన, మీ ప్రారంభము 14/12/1945లో ప్రారంభమైంది. సో అలాగా మందిరం అయిన తర్వాత ప్రప్రదంగా పుట్టపర్తిలో చేసిన ఉత్సవాలు దసరా ఉత్సవాలు 1946. అదే రోజున ఉత్సవాల్లో సాకమ్మ గారని కాఫీ తోటలావిడ అగైన్ ఈవెన్ నియర్లీ 4 ఎకరాస్ భూమిని కొనుగోలు చేసింది. స్వామి చాలా మందికి చాలా ఉత్తరాలు రాశారు, కానీ వాళ్ళ అన్నగారికి ఒక అద్భుతమైన తన యొక్క అవతారం ఏంటి, ఎందుకు వచ్చింది, అప్పుడు 26 నుంచి 47 దాకా 21 సంవత్సరాలు చూసినా అన్నగారి ఇంట్లో ఉన్న బ్లడ్ రిలేషన్ అన్నకు అర్థం కాల. అప్పుడు ఒక సుదీర్ఘమైన చారిత్రాత్మక ఉత్తరం ఉంటారు అన్నమాట. ఇట్ వాజ్ రిటన్ ఆన్ 25/5/1947. ఆ విధంగా కొన్న భూమిని 4 ఎకరాలను స్వామికి సమర్పించింది 1947 24 జూలై. స్వామి యొక్క అవతార కార్యంలో ఎన్నో ఉపన్యాసాలు, కౌంట్లెస్ అన్నమాట. అన్ని ఉపన్యాసాలు చెప్పిన స్వామివారు చేసిన మొదటి ఉపన్యాసము పుట్టపర్తిలో చేయలేదు. తమిళనాడు రాష్ట్రంలో కరూర్ అనే ప్రదేశంలో 26/10/1947 నాడు స్వామి చెప్పిన దివ్య ఉపన్యాసం మొదటి ఉపన్యాసం. ఇక్కడ భక్తులు పెరిగారు, పాత మందిరం సరిపోవట్లేదని చెప్పి ఒక బృహత్తరమైన నిర్మాణం చేయాలని సంకల్పం కలిగింది. ప్రశాంతి నిలయం దాని పేరు. దానికి శంకుస్థాపన జరిగింది 14 సంక్రాంతి రోజు 1948. అదే నెలలో జనవరిలో స్వామివారు తర్వాత చాలా మందికి వివాహాలు చేశారు, ఉపనయనాలు చేశారు. స్వామివారు చేసిన మొదటి పెళ్లి శాంతా కృష్ణమూర్తి గారి కళ్యాణం. అదే సంవత్సరం మే నెలలో స్వామివారు రామాలయ నిర్మాణం చేపట్టారు పుట్టపర్తిలో. అది జరిగిన తర్వాత 1949లో ఫిబ్రవరిలో మెడ్రాస్లో షిరిడి సాయి బాబా వారి ప్రపంచంలో మొదటి షిరిడి సాయి మందిరము. అప్పటికి షిరిడిలో కూడా మందిరం విగ్రహం లేదు, మూర్తికే పూజలు చేసేవారు. ఈ ప్రపంచం వ్యాప్తంలో మొదటి మందిరము విగ్రహము 1949 ఫిబ్రవరి 3న మెడ్రాస్ గిన్నీలో స్వామి యొక్క ఆలయం జరిగింది. 1949లో పక్కన బుక్కపట్నంలో రేడియో హౌస్ ప్రారంభించారు స్వామి. అలాగనే 1950కి వచ్చాము. రమణ మహర్షి దివంగతులయ్యారు అని స్వామి ట్రాన్స్కెళ్ళిన ఏ రోజండి? రమణ మహర్షి నాలో కలిసిపోయాడు అని స్వామి ట్రాన్స్ లోకి వెళ్ళారు. మనం చెప్పుకున్నాం, ముచ్చరించుకున్నాం. ఏ రోజు, ఏ సంవత్సరము? April 14th, 1957 అనుకుంటాను. 50 అమ్మా, 50 నాట్ 7. సో అదే మే నెల సమ్మర్ లో మైసూర్లో సాకమ్మ గారు స్వామిలో కలిసిపోయారు. 1950లో ఆగస్టులోనే బుక్కపట్నంలో సత్యసాయి ఉన్నత పాఠశాల ప్రారంభించారు. వారు ఒక పాఠశాల, ఒక వెల్లు, ఒక స్కూల్, ఒక హాస్పిటల్, జస్ట్ లైక్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. మన ప్రశాంతి నిలయంలో వరలక్ష్మి వ్రతాలు ఒక ఆనవాయితీ. చాలా మంది ఇందులో శ్రీమూర్తి పాల్గొని ఉండవచ్చు. ఆ మొదటిసారి వరలక్ష్మి వ్రతం ప్రారంభించింది 1950 అక్టోబర్ 20th. అదే సంవత్సరం స్వామి యొక్క 25వ జన్మదినం సందర్భంగా ప్రశాంతి నిలయం ప్రారంభోత్సవం జరిగింది. 23/11/1950. సో 1 year గడిచిపోయింది. 1951 డిసెంబర్ స్వామివారు ఆ బుక్కపట్నం హై స్కూల్లో ఒక ఫంక్షన్కి పిలిచారు. ఆ 1951లోనే స్వామి ఒక అద్భుతమైన తన రాబో ప్రణాళికను ప్రకటించారు ఆ స్కూల్ ఫంక్షన్ లో. ఇక్కడ సత్యసాయి విశ్వవిద్యాలయ స్థాపన గురించి స్వామి ముందు మాటగా చెప్పారు. ఆ ట్రాన్స్లేట్ చేసిన అతనికి కన్ఫ్యూజ్ అయ్యాడు, డౌట్ కూడా ఉంది. సో
స్వామి ఏమల్లా 51 నుంచి 80 దాకా వెయిట్ చేశారు. మరలా ఆయన్నే ట్రాన్స్లేట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు స్వామి గుర్తు చేశారు, ఆ రోజు ఏమన్నావు, ఈ రోజు ఏం చెప్తున్నావు. అంటే స్వామి మాట అంటే స్వామి నోటి నుంచి ఏది మాట్లాడితే అది సత్యం అండి. ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం 1953లో ప్రారంభమైంది. మనం వీడియోలో చూస్తుంటాము. స్వామి బర్త్డే రోజు కొంతమంది వృద్ధ దంపతుల చేత స్వామికి నెత్తికి నూనె పెట్టడం, తలంట్లు ప్రారంభమైంది 1953 స్వామి బర్త్డే రోజు. ఇప్పుడు ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే, ఇందాక చెప్పాను 1947లో చెన్నైలో స్వామి ఫస్ట్ ఉపన్యాసం ఇస్తే, ప్రశాంతి నిలయంలో పుట్టపర్తిలో స్వామి ఉపన్యాసం ఇవ్వడానికి 6 సంవత్సరాలు పట్టింది. మళ్ళా 1953 విజయదశమి రోజున పుట్టపర్తిలో స్వామివారు ప్రప్రథమైన దివ్య ఉపన్యాసం చేశారు. ఇంకో 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. 1956 వన్ మోర్ మెమరబుల్ ఈవెంట్. వారి అమ్మగారి కోరిక ప్రకారం పుట్టపర్తిలో జనరల్ హాస్పిటల్ నిలయం పక్కనే ఉంటుంది. దాని ప్రారంభోత్సవం జరిగింది అక్టోబర్ 4, 1956. అప్పుడు ముఖ్యమంత్రి బి గోపాల్ రెడ్డి గారు. ఇంకో 2 సంవత్సరాలు గడిచినాయి. స్వామి యొక్క అవతార ప్రణాళిక ప్రారంభించుకుంటున్నారు. ఈ సమాజంలో జరిగే ఈవిల్స్ అన్ని ఎదుర్కోదలుచుకున్నారు. దానికి స్వామి మిలిటరీగా ఏం తీసుకున్నారంటే వేద వాంగ్మయం తీసుకోదలుచుకున్నారు. సో తన మనసులో ఉన్న భావాలను వేద వాంగ్మయం సామాన్యులు కూడా తెలిసే విధంగా చెప్పడానికి సనాతన సారథి స్వర్గానికి వారధి ప్రారంభించారు. శివరాత్రి నాడు 16/2/1958. ఆల్మోస్ట్ మన షష్టి పూర్తి కూడా అయిపోయింది. ఇంకో నెక్స్ట్ ఇయర్ ఏం చేశారంటే, మనం చాలా మంది మొన్న ఎం విజయలక్ష్మి గారు కూడా అక్కడ ధ్యానం చేస్తుంది వటవృక్షం కింద కూర్చుని. రామకృష్ణ గారు మిస్సెస్ ఫోటో పెట్టారు. 1959 జూన్ 29న వటవృక్షం ప్రతిష్టాపన చేశారు. ఇది బుద్ధుడు చేసిన వటవృక్షం లాగా అవుతుంది ఆ రోజు స్వామి డిక్లేర్ చేశారు. ఇంకో 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. స్వామి యొక్క అవతార ప్రణాళికలో ముఖ్యమైనదంటే విద్వత్పోషణ, వేద సంరక్షణ. అంటే వేదాలు అంటే మరుగుపడిపోయినాయి. వేదం యొక్క ప్రాశస్త్యాన్ని స్వామి చెప్పారు. ఇప్పుడు మనం వేదం ఏంటో తెలుసుకుంటున్నాం కూడా. చివరి కోరిక అది స్వామి నమస్కారం అంటే అదండి. స్వామి మనకు నమస్కారం పెట్టారా, అపోహ ఉంటే బయటికి రాని ఎవడన్నా. ఆయన నమస్కారం పెట్టింది ఏంటంటే, జీవాత్మ పరమాత్మలో ఉండడానికి రుద్రాన్ని మీరు తెలుసుకొని రుద్రం పఠించమని అది సింబల్ అండి నమస్కారానికి. ఆ ఎడం చేయిని కుడి చేయిలో కలిపారు. దానికి నాంది ప్రస్తావనగా వేదాలంటే ఏంటి, వీళ్ళకి సామాన్యులకు ఒక ఉపన్యాసంలో చెప్తే సరిపోదని చెప్పి ఒక వారం రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ విధంగా అయితే దారాగేజ 3 రోజులు చేస్తుందో సప్తాహం 3 రోజులు వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞం ప్రారంభమైందండి. మోస్ట్ అవతార కార్యక్రమంలో చాలా ప్రస్ఫుటమైనది. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఆన్ 10th June 1962. అదే కాలంలో అఖిల భారత ప్రశాంతి విద్వాన్ మహాసభ కూడా ప్రారంభించారు. స్వామి గొప్పతనం ఏంటంటే, ఎవరు విద్వత్తు గలవాలో వారందరినీ కూడా తన దగ్గర తీసుకొచ్చి వాళ్ళ చేత ప్రదర్శన ఇప్పించి వారికి సన్మానం చేసి మనకు లెసన్ అనమాట. ఇటువంటి వారు సమాజంలో చాలా మంది ఉన్నారు, వారి యొక్క అవసరం మీదే ఉంటుంది, వారి సేవలు మీరు వాడుకోవాలి అని లెసన్ టు అది. అటువంటి వాళ్ళని పిలవండి, వాళ్ళ చేత వినండి, వాళ్ళకి సన్మానం చేయండి. మనం చదువుకున్నాం దేంట్లో, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ సత్సంగంలో స్వామి ఇటువంటి చేసిన మహత్ కార్యక్రమాలు కొన్ని పునశ్చరణ చేసుకున్నాం. ఇంకొక ముఖ్యమైన మెట్టు, సత్యసాయి విద్యా విధానానికి స్వామి ఎంచుకున్నారు. అప్పుడే మనం ఏమనుకున్నాం అంటే 80లో స్వామి యూనివర్సిటీ పెట్టిన తర్వాత అనుకున్నాం. మనకి ఆ వేద పాఠశాల మొదటి విద్యార్థి కూడా చెప్పాడు. దట్ వాజ్ స్టార్టెడ్ ఆన్
1962 స్వామి బర్త్డే రోజే దానికి నాంది ప్రస్తావన జరిగింది. ఈ సత్యసాయి వేద సంస్కృత పాఠశాల ప్రారంభించారు 62లోనే. సో తన విద్యా విధానం భవిష్యత్తులో తన విద్యా విధానం ఎలా ఉంటుంది, మానవతా విలువలతో కూడిన విద్యా విధానం ఎలాగా తను చేపట్టబోతున్నాడు, దానికి నాంది ప్రస్తావన 1962 ఇట్సెల్ఫ్ స్వామి స్టార్టెడ్. ఆ ప్రశాంతి నిలయంలో స్వామి తర్వాత కొన్ని రోజులు ఉన్నారు. తర్వాత స్వామి ఏ మందిరానికి షిఫ్ట్ అయ్యారండి? యజుర్ మందిరం. వెరీ గుడ్. స్వామి యొక్క జీవిత చరిత్రని మనకు అద్భుతమైన గ్రంథం ఇచ్చారు. ఎవరు మహనీయుడు? కస్తూరి గారండి. క్వశ్చన్ వినండి జాగ్రత్తగా. స్వామి చరిత్రని మనం చదువుకోవడానికి ఒక గ్రంథాన్ని ఇచ్చారు. ఎవరు ఆయన రాసింది? గంజాల వెంకటేశ్వర శాస్త్రి గారు. గంజాల వెంకటేశ్వర శాస్త్రి. మన గ్రూప్ పేరు కూడా అదే, తపోవనం. 146 రోజుల వరకు ఆ మహనీయుడు నిన్నే స్వామిలో కలిసిపోయాడు. స్వామి మనకు ఒక మంత్రాన్ని ఇచ్చారు, పంచాక్షరి మంత్రం. ఏ మంత్రం అండి? దేవుడు ఉన్నాడు. ఉన్నాడు. సో గాయత్రి మంత్రాన్ని అందరూ పఠించవచ్చు అని స్వామి డిక్లేర్ చేసిన తర్వాత ఇంకెవరికైనా మనలాంటి వాళ్ళకి డౌట్ ఉంటాయని చెప్పి దానికి సేమ్ గాయత్రి, వేద గాయత్రి అండ్ సాయి గాయత్రి మీ దగ్గర బాగా అంటారు. మా దగ్గర అట్లా డిస్క్రిమినేషన్ లేదు ఇక్కడ. ఆ వేద గాయత్రితో సమానమైన గాయత్రి మంత్రాన్ని మనకి ఒక ఆయన చెప్పారు. మహనీయుడు ఎవరండి ఆయన? గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి. ఓకే. అప్పుడు స్వామివారు జన్మించిన స్థలంలో ఇప్పుడు ఏముందండి ప్రస్తుతం? శివాలయం ఉందండి సాయిరామ్. ఈశ్వరుడు శివాలయం. స్వామి అవతారం ప్రకటన చేసిన సంవత్సరము 1947. 1947. అక్టోబర్ 1940. అక్టోబర్ 20. డేట్ చెప్పండి. అక్టోబర్ అక్టోబర్ 20 తారీఖు 1940 సంవత్సరం. అది సరే. దానికంటే ముందు స్వామికి ఏమైందంటే, నేను కాస్త ముందుకు జరిగాను, మిమ్మల్ని అడుగుదామని చెప్పి వెనక్కి వచ్చాను మళ్ళా. దానికంటే ముందు ఏమైందంటే 1940 మార్చి 8వ తేదీన స్వామికి ఒక నల్లతేలు కుట్టింది. అప్పటికే స్వామి చాలా భిన్నంగా ఉండేవాడు. ఇక తేలు కుట్టిన తర్వాత ఇంకా మారిపోయాడు. ఒక ఆయన బుర్రకథ స్వామి సమక్షంలో స్వామి యొక్క బాల్యం బుర్రకథ చెప్తూ, కథ చెప్పేవాడు కథ కరెక్ట్ గా రాసుకోవాలి. స్వామికి నల్లతేలు కుట్టింది, అప్పుడులో స్వామి మహిమలు వచ్చిన అనే భావంతో చెప్పేటప్పుడు స్వామి చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రతి మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పే మన ప్రతి సత్సంగం ఆయన కూర్చుని వింటున్నాడు. మన వాకు చెవాకులు పడితే ఆయన ఊరుకోడు. ఆ కథ కూడా చెప్పేటప్పుడు స్వామి ఆపారట, నాకు ఒక తేలు కుడితే నాకు ఇన్ని మహిమలు వచ్చినప్పుడు నువ్వు కూడా ఒక 10 తేలు కుట్టించుకో, నీకు మహిమలు వస్తాయని చెప్పారట. సరే అయిన తర్వాత వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ఒక మాట అనేవారు స్వామి. వాళ్ళ అమ్మని చూసి ఏమొచ్చింది అనేవారు? మాయ, అదిగో మాయ వస్తుంది అన్నారు. ఓకే. స్వామికి మహిళలంటే మక్కువ అని చెప్పడానికి నిదర్శనం ఏంటండి? అనంతపురంలో కాలేజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. షిరిడి సాయిబాబా మహాసమాధి రోజు ఒక పండుగ. ఏం పండుగ అండి? దసరా. దసరా వస్తుంది. విజయదశమి. ఆ పాండురంగ భజన మండలి స్థాపించడం ఉద్దేశము? కలరా, స్ఫోటకం, వ్యాధులు వెరీ గుడ్, వెరీ గుడ్. పుట్టపర్తిలో ఒక గుడి ఉండేది, ఆ తాతగారు కట్టించారు. ఏం గుడి అండి? బొంబాయిలో ఉన్న సాయి మందిరం పేరు? సత్యదీప్.
ధర్మక్షేత్రం. ధర్మక్షేత్రం బెంగళూరులో స్వామి మందిరం పేరు ధర్మక్షేత్రం. త్రయీ బృందావనం, త్రయీ బృందావనం, త్రయీ బృందావనం. నీ నామగోత్రంతో 3 సార్లు జన్మిస్తానని వరం ఇచ్చింది ఎవరికి? ఏ మహర్షికి? భరద్వాజ భరద్వాజ మహాముని. షిరిడి సాయిబాబా వారి జన్మదినం 1835. సెప్టెంబర్ 28, 1835 సంవత్సరం. 35. ఓకే కరెక్ట్. 1835. షిరిడి సాయిబాబా తల్లిదండ్రుల పేర్లు? గంగాబావ, యోగిరమ్మ, గంగా భవార్జుడు. దేవగిరమ్మ. ఆ షిరిడి సాయి సచ్చరిత మరాఠీలో రాసింది ఎవరు? హేమద్ పంత్. హేమత్ పండు. ఓకే. ఆ విధంగా వేద పాఠశాల అయిన తర్వాత అరైమూలోకి వచ్చామండి. తన అవతార కార్యక్రమంలో ముఖ్యమైనది ఎంచుకున్నారు. ఎందుకంటే వీళ్ళు మాటలతో చెప్తే వినరు, వీళ్ళకి మాయలు కావాలని చెప్పి మనకి మాయలు చూపించడం, మిరకిల్ చూపించడం. ఈ మిరకిల్ అన్నారు స్వామి. మిరకిల్ అనకూడదన్నారు. దాని తెలుగులో దివ్య లీల అంటాము, దానికి ఇంగ్లీష్ లో చెప్పాలంటే మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ. బట్ మనం మిరకిల్స్ అనే అవార్డు మార్ఫెట్ కూడా రాశాడు. అద్భుతమైన లీలల్లో ఈ శివరాత్రి పర్వదిన ఉత్సవం ప్రారంభమైంది ఫిబ్రవరి 22, 1963లో. స్వామి మొదటిసారి తన లింగోద్భవం, సువర్ణ స్ఫటిక లింగ ఉద్భవం జరిగిందండి. అదే రోజు శివరాత్రి ప్రథమ విభూతి అభిషేకం కూడా జరిగింది. 63లోనే స్వామి బర్త్డే ముందు పెద్ద వెంకమరాజు 4వ తారీఖు నాడు నిర్యాణం అయ్యారు. సో అప్పటిదాకా కార్యక్రమాలు సాగుతున్నాయి. బట్ ఒక సిస్టమేటిక్ ప్లాన్, ఒక దైనందిన కార్యక్రమం, డైలీ షెడ్యూల్ ఇప్పుడు ఎలాగో ప్రశాంతి నిలయంలో ఉందో, దిస్ షెడ్యూల్ వాజ్ ఆశ్రమంలో ఉన్న వారందరూ కూడా ఒక షెడ్యూల్ ప్రారంభమైంది 20th January 1965. మనం లోపలికి వెళ్తాం, ప్రశాంతి నిలయ పట్టణ వాటికైనా బోర్డు కనపడుతుంది. దట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ August 4, 1966. ఆ విధంగా అయిన తర్వాత ఇక భక్తులు స్వామిని వేడుకున్నారు. స్వామి మేము ఏమన్నా చేసుకోవాలి అన్నది. ఏం చేసుకోవాలి? ఇప్పుడు చేసుకుంటున్నారుగా, దర్శన స్పర్శన సంభాషణలు ఉన్నాయి కదా, అంటే అంతకంటే ఏమన్నా చేసుకోవాలి స్వామి అని అనుకున్నారు. అప్పుడు మనందరి యొక్క కోరిక చేత ఈ సత్యసాయి సేవా సమితి ప్రారంభమైంది. మొదటి సమితి బాంబేలో 1965లో ప్రారంభమైంది. స్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 2 ఉన్నాయండి. ఎక్కడ ఉన్నాయండి? ఒకటి ప్రశాంతి, బెంగళూరు ఒకటి. బెంగళూరు పుట్టపర్తిలో హాస్పిటల్ ప్రారంభమైన రోజు నవంబర్ 22, 1991. ఓకే. తర్వాత స్వామివారు సత్యసాయి సుజల స్రవంతి అని ఒక వాటర్ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఏ జిల్లాలకు వాటర్ సప్లై చేశారండి? మెదక్, మహబూబ్ నగర్, చెప్పండి పేరు, 3 జిల్లాల పేర్లు చెప్పండి. అనంతపూర్, మెదక్, మహబూబ్ నగర్. తర్వాత చెన్నై కూడా ఇచ్చారు. చెన్నై. ఈశ్వరాంబ గారు మనల గురించి స్వామిని కోరిన 3 వరాలు ఏంటండి? స్కూల్, విద్య, వైద్యం, మంచినీరు. స్వామివారు తన యొక్క 80 సంవత్సరాల అవతార కాలంలో ఒక్కటే ఫారిన్ ట్రిప్ చేశారు. ఏ దేశం అండి? ఆఫ్రికా వెళ్ళారండి. ఆఫ్రికా, ఉగాండా, కెన్యా. సౌత్ ఆఫ్రికా. ఏ సంవత్సరం? 1968. 68. ఎవరిని కలిశారు అక్కడ? ఇది అమీన్, వాళ్ళని ఏమంటారు? నరరూప రాక్షసుడు. మీరు ఎందుకు వస్తున్నారు మేడం? హాయిగా ఇంట్లో విఠల భగవాన్తో హాయిగా టైం పాస్ చేయండి.
కాదండి, స్కూల్లో ఒక విద్యార్థినిగా అయిపోయాను, అది ఆనందంగా ఉందండి. సరే, ఓకే అండి. చాలా మంది స్వామి దగ్గర రావటం జరిగింది. ఎవరో ఒక ఆయన పాశ్చాత్యులు చెప్పారు స్వామి దగ్గర చాలా దైవం వచ్చాడని చెప్పి అయితే ఒక ఆయన పాశ్చాత్యులు వచ్చి స్వామిని ఒక కెమెరాతో తీసాడు. ఏం కెమెరా అండి అది? క్లియర్. ఆల్ రైట్. అతని పేరు మరానవిస్కి. బెర్నోవెస్కి. రోజు కూడా ఓంకారం సుప్రభాతం చేయడం అలవాటు అయిపోయింది. మరి సుప్రభాతం రచించింది ఎవరండి? తిరుమలాచార్యులు సార్. తిరుమలాచారి దూపాడి తిరుమలాచార్య. మనం ఇప్పుడు ఎవరు చెప్పినా ఈ నవవిధ ప్రవర్తనాల మీద ఒక సెమినార్లు జరిగినాయి, పుస్తకాలు వచ్చినాయి. ఏ సంవత్సరంలో అయితే 9 కోడ్ ఆఫ్ కాండక్ట్ మనకి? 1984 జనవరి 14. 81 సార్. సారీ, 81 జనవరి 14. ఓకే. స్వామి యొక్క యూనిటీ ఆఫ్ ఫెయిత్, సర్వమత సమ్మతమే సాయి మతం అని చెప్తాను. ప్రశాంతి నిలయంలో ఒక మాన్యుమెంట్ ఉంది, దాన్ని ఏమంటారు? ధర్మస్తూపం. సర్వధర్మ ఐక్య స్తూపం. ఇట్ వాజ్ స్టార్టెడ్. స్వామి యొక్క 50th బర్త్డే 23/11/1975 లో ప్రారంభమైంది. ఓకే. సో ఆ విధంగా స్వామి 65 లో అక్కడ ఉన్న ఆశ్రమ వాసులకు దైనందిన షెడ్యూల్ ప్రారంభించారండి. అయిన తర్వాత ప్రశాంతి నిలయ టౌన్షిప్ ప్రారంభమైంది ఆగస్టు 4, 1966. ఈ విధంగా అయితే సత్యసాయి సేవా సంస్థలు అయిన తర్వాత కేవలం భారతదేశానికి కాకుండా విశ్వవ్యాప్తంగా అయిపోయినాయి. సత్యసాయి వరల్డ్కి వెళ్ళిపోయింది. అటువంటి ఫస్ట్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆఫ్ సత్యసాయి జరిగింది 1968 అండి. ఆఫ్రికా ఖండ యాత్ర డేట్ కూడా చెప్తున్నా, నోట్ చేసుకోండి. 14th జూలై 1968. ఇందాకన్నారు మహిళల మీద మక్కువ, అనంతపుర కళాశాల 22nd జూలై 1968. తర్వాత బెంగళూరులో బాలూరు కళాశాల June 9th, 1969. అప్పటి భారతదేశ ఉపాధ్యక్షుడు జిఎస్ పాఠక్ గారు అనంతపురం మహిళా కళాశాలకు శంకుస్థాపన చేశారు November 7, 1969. అప్పటి రాష్ట్రపతి వివి గిరి గారి చేత సత్యసాయి మహిళా కళాశాల నూతన భవనం ప్రారంభించారు 71 లో. తర్వాత 72 లో బెంగళూరు పురుషుల కళాశాల ప్రారంభమైంది. 1972 ఈజ్ వెరీ ఫేమస్ ఇయర్ అవతారక్ పీరియడ్ లో. ఈ సమ్మర్ కోర్స్ అని స్వామి ప్రారంభించింది 72లోనండి. 1st May 1972 లో స్వామి సత్యసాయి వేసవి తరగతులు ప్రారంభమైంది. ఆయన సంకల్పించుకోవడం జరిగిన 6 రోజులకి ఏం జరిగిందండి? ఈశ్వరమ్మ గారు స్వామిలో ఐక్యం చెందారండి సార్. అది జరిగిన చూడండి స్వామి గొప్పతనం. 6th May 1972 లో తన తల్లిగారు నిర్యాణం అయిన తర్వాత వితిన్ 2 months 20th July 1972 లో పుట్టపర్తిలో ఈశ్వరామ ఉన్నత పాఠశాల ప్రారంభించారు. స్వామి అంటే అదండి. పుట్టపర్తిలో శాంతి వేదిక అనేది చాలా ఫేమస్, మనందరికి తెలిసిందే. ఆ శాంతి వేదికను ప్రారంభించింది మైసూర్ గవర్నర్ మోహన్లాల్ సుఖాడియా October 12, 1972. అదే సంవత్సరంలో అక్టోబర్లో పూర్ణచంద్ర ఆడిటోరియం కూడా ప్రారంభించారు. ఒక భక్తురాలు ఇచ్చింది అనమాట దానికి మొత్తం. లో మేలో ఈశ్వరాంబ పాఠశాల నూతన భవనానికి భూమి పూజ చేశారు.
1975లో 11th మార్చి నాడు పి సుశీల గారు స్వామి మీద ఒక అద్భుతమైన సాయి కథ ఫస్ట్ అన్నమాట ఒక గ్రామ్ఫోన్ రికార్డ్ ఆవిష్కరణ జరిగింది. అదే 75లో గోకులాష్టమి రోజు సత్యసాయి గోకులం ప్రారంభమైంది. అదే 1975 దసరా సందర్భంలో అక్టోబర్ 14వ తారీఖు నాడు మనం ప్రశాంతి నిలయం పైన చూసే డోములు, కలశాల స్థాపన, తల్లిదండ్రుల సమాధి, విఘ్నేశ్వర మందిర ప్రతిష్ట 4 జరిగినాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 3 డోములు చూస్తాం, పైన కలశాలు ఉంటాయి, తల్లిదండ్రుల సమాధి ఉంటుంది, విఘ్నేశ్వర మందిర ప్రతిష్ట. ప్రారంభంలో బాల వికాస్ ఎప్పుడు ప్రారంభించారండి? 69 అండి, 1969 ప్రారంభించారు. ఏమని ప్రారంభించారు? బాల విహార్. బాల వికాస్ ఎప్పుడైంది? 71 బాల వికాస్. 71. ఓకే. అలా అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రస్తుతం సోకాలు ఏ విధంగా అయితే మన సంస్థలో స్పిరిచువల్ వింగ్, సర్వీస్ వింగ్, ఎడ్యుకేషన్ వింగ్ అని 3 క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు అప్పటిదాకా నిర్దిష్టంగా లేవు. మహిళా విభాగం వారే యొక్క విద్యా విభాగం కూడా చూసేవారు. కానీ స్వామి ఏం చేశారంటే ఈ 3 వింగ్స్ ని సెపరేట్ గా ఉండాలని చెప్పి ఆధ్యాత్మిక విభాగము, సేవా విభాగము, విద్యా విభాగము అని 1985లో కరెక్ట్ గా డిమార్కేషన్ చేశారు. మనం నిన్న మొన్న కూడా అనుకున్నాం, స్వామి అంటే శివశక్తి స్వరూపము అని తన యొక్క భరద్వాజ ముని మనం చెప్పిన సోకాల్ మొత్తం కూడా ఎపిసోడ్ అంతా స్వామి ఒక సందర్భంలో చెప్పారు. అది 6th జూలై 1963. ఆ షిరిడి సాయినాథుడిని, సత్యసాయినాథుడిని దర్శించిన ఒక త్రిమూర్తి ఎవరు? పెద్దబొట్టు గాలి గాలి శారదాదేవి. షిరిడి సాయి ఏమని పిలిచేవారు ముద్దుగా? గోరి. మనం వరల్డ్ వైడ్ గ్లోబల్ అఖండ భజన చేస్తాం, మనం అందరూ పాల్గొనే వాళ్ళమే. అది నవంబర్లో ఏ రోజు వస్తుంది? సెకండ్ సాటర్డే. రెండో శనివారం ఆదివారం. సెకండ్ సాటర్డే. ప్రస్తుతం ఎడ్యుకేర్ ప్రణాళిక చాలా మంది అటెండ్ అయి ఉంటారు బహుశా. పుట్టపర్తిలో ఏ సంవత్సరంలో జరిగిందండి? వరల్డ్ ఎడ్యుకేర్ కాన్ఫరెన్స్. ఇందులో చాలా మంది అటెండ్ అయి ఉంటారు బహుశా. అటెండ్ అయ్యాం కానీ గుర్తులేదు సార్, ఇయర్ గుర్తులేదు సార్. 2000 అనుకోండి సార్. 2000 మీరు మర్చిపోతారు, నేను మర్చిపోకూడదు అది. ఎందుకంటే నా జీవితంలో నా చేత రాయించే మొదటి గ్రంథం అప్పుడే, అదే నాంది ప్రస్తావన జరిగింది జూలై 2001. 2000 సార్. మేము ఆదిలాబాద్ జిల్లా నుంచి 32 మంది గురువులు తీసుకెళ్తే శశిబాల గారు ఆశ్చర్యపోయారు. ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడిన జిల్లా మాది. హైదరాబాద్ నుంచి కూడా అంతమంది గురువులు రాలేదు. స్వామివారు ప్రశాంతి నిలయంలో ఒక శివుడికి సంబంధించిన అద్భుతమైన యాగం చేశారు. ఏం యాగం అది? అతిరుద్ర మహాయాగం. ఏ సంవత్సరం అని చెప్పగలరా ఎవరన్నా? 2005 సాయిరాం. 2007. 2006. భీమరథ శాంతి 2005 సాయిరాం. ఓకే. ఈ సత్యసాయి హ్యూమన్ వాల్యూస్ స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేసిన ఒక దేశం ఉందండి. ఇప్పుడు కడు మలేషియా, థాయిలాండ్ సార్. అంతకంటే ఇంకో దేశం ఉంది, కడు దీన పరిస్థితిలో ఉంది ఇప్పుడు పాపం. ఇంటి కూడా ఇచ్చా మీకు. శ్రీలంక. ఓకే.
శ్రీలంకలో టోటల్ హ్యూమన్ ఈహెచ్ఈ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. సో ఆ విధంగా 75లో గోకులం ప్రారంభమైన తర్వాత మధ్యలో డోములు అయిపోయినాయి. మనం ఇప్పుడు స్వామివారి యొక్క జన్మదిన ఉత్సవాలు ప్రారంభం 18వ తారీఖున ప్రారంభిస్తుంటారు పుట్టపర్తి, మనందరికి తెలుసు. వి విల్ స్టార్ట్ విత్ వేణుగోపాల స్వామి రథోత్సవం అంటారు. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 18th November 1975. మన ప్రశాంతి చూసే రాజగోపురం ఉంది, ఆవిష్కరణ కూడా అదే రోజు జరిగింది. సత్యసాయి యొక్క 50th స్వర్ణోత్సవం జరిగింది అదే ఇయర్ 23rd November 1975. ఇందాక అనుకున్నారు సర్వధర్మ స్థూపం కూడా అదే రోజు. అండ్ సెకండ్ వరల్డ్ కాన్ఫరెన్స్ కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈశ్వరాంబ పాఠశాల నూతన భవనం ప్రారంభం 1976లో జూలైలో జరిగింది. ఇందాక మీరు చెప్పినట్టుగా సాయి గాయత్రి మంత్రాన్ని మనకి ఇచ్చిన గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పిన రోజు క్రిస్మస్ రోజు ఏ సంవత్సరం? 1964 నువ్వు చాలా ముందుకు పోయినావు, అంత ముందు చెప్పలేను. 1977 క్రిస్మస్ రోజు 1977. సర్వమత సమైక్యతని చూపించడానికి స్వామి పుట్టపర్తిలో ఒక మసీదును ఏర్పాటు చేశారు రంజాన్ 1978లో. అనంతపురం కళాశాల అయిపోయింది, బెంగళూరు కళాశాల అయిన తర్వాత స్వామి అప్పుడు ప్రశాంతి నిలయంకి వచ్చారు 1978లో. November 28 నాడు ప్రశాంతి నిలయ కళాశాల శంకుస్థాపన జరిగింది. 79లో పుట్టపర్తిలో సత్యసాయి బాలూరు కళాశాల ప్రారంభమైంది. సోకాల్ శివాలయం అనుకున్న ఇందాక ప్రస్తావన వచ్చింది కదా, అది స్వామి 1979 బర్త్డే ముందు రోజు శివాలయం స్థాపన జరిగింది. ఆ 1980లో శివరాత్రి రోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. స్వామివారు కొంతమంది సెలెక్టెడ్ భక్తులతో పాటు మధుమలై అడవిలో వెళ్తున్నారు. అక్కడ తన యొక్క మనం ఇందాక అనుకున్నాము ఇది 7వ అవతారంగా తన పూర్వావతారం దత్తాత్రేయ అవతారాన్ని ఆవిష్కరింపజేశారు 7th March 1980. మన ఉగాది నుంచి ఏ విధంగా అయితే పుట్టపర్తి జిల్లా వచ్చిందో, జిల్లా కావాలంటే ముందు తాలూకా కావాలి కదా, దానికి పుట్టపర్తి తాలూకా ఏర్పడింది 1st November 1980. ఆ పుట్టపర్తి చుట్టుపక్కల 100 గ్రామాలతో కలిపి పుట్టపర్తి తాలూకా ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు మన ప్రస్తుతం చూసే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ పుట్టపర్తి పోతుంటే ఎడమవైపు కుడివైపు కూడా 2 వైపు ఉంటాయి బిల్డింగ్స్. ఆ సత్యసాయి కళాశాల నూతన భవనం ప్రారంభమైంది 19th November 1980. అదే సంవత్సరం 1980లోనే బర్త్డే సందర్భంగా 3rd వరల్డ్ కాన్ఫరెన్స్ కూడా జరిగింది. అదే సంవత్సరం డిసెంబర్లో ఇంకో అద్భుతమైన ప్రణాళిక స్వామి ఏర్పాటు చేశారు. అప్పటిదాకా ఇది లేదు, మరి మీకు తెలిసి ఉండాలి, నాకు తెలియదు, ఎందుకంటే నేను అప్పుడే ఎంటర్ అయినా. నాకంటే ముందు ఉన్నారు, చాలా మంది ఉన్నారు కనుక మీకు తెలిసి ఉండొచ్చు. 3rd December 1980 నాడు ఆ యూదు దేశస్తులు వచ్చారు, స్వామి సమక్షంలో దీపావళి పండుగ నిర్వహణ చేసుకున్నారు. అప్పుడు స్వామి వాళ్ళ యొక్క ఆ యూదుల చిహ్నమైన సర్వధర్మ చిహ్నంలో ప్రవేశం జరిగింది. అదే సంవత్సరం 1980లో క్రిస్మస్ రోజున సత్యసాయి ప్రైమరీ స్కూల్ ఆవిర్భావం. అప్పటిదాకా అక్కడ ఉండేది, ఊటీలో ఉండేది. మీ పిల్లలు చదివి ఉండొచ్చు కొంతమంది అక్కడ.
ఆ విధంగా అనంతపూర్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు వాళ్ళకు ఒక ఆలోచన కలిగింది. మనం స్వామి దగ్గర నుంచి, సాయిమాత దగ్గర నుంచి ఇంతటి అపూర్వమైన విద్యను పొందాము. ఎవరు కూడా ఇటువంటి నేర్పరు. కేవలం విద్యే కాకుండా తదనంతర జీవితం ఎలా ఉండాలో, వైవాహిక జీవితంలో ఎలా ఉండాలో, సామాజిక జీవితంలో ఎలా వాళ్ళ రోల్ను గుర్తు చేసిన సాయిమాత యొక్క సేవల్ని అందించడానికి ఆ అనంతపూర్ పూర్వపు విద్యార్థుల్లో కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి ఆవిర్భావం జరిగింది 5th ఫిబ్రవరి 1981. అదే 81లో జూన్లో సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్ ప్రారంభమైంది. అదే సంవత్సరము ఈ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ వస్తుందంటే, ఇప్పటికే 2 యూనివర్సిటీ ఉన్నాయండి. ఎస్వి యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీ ఉందంటే స్వామి మాట ఖచ్చితం అనమాట. ఒక ఆయన అన్నాడు, ఇప్పటికే 2 ఇక్కడ అనంతపూర్లో కృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉంది, పక్కనే తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ ఉంది, ద్రవిడియన్ యూనివర్సిటీ ఉంది అంటే స్వామి అన్నారు. నోటి నుంచి వచ్చిన మాట యాక్చీజ్ అని చెప్పారు. 8th అక్టోబర్ 1981 సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ ప్రకటన. ఆ డీమ్డ్ యూనివర్సిటీకి భూమి పూజ అదే రోజు జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం మనం క్రిస్మస్ పండుగలు అంటే ప్రపంచంలో ఎక్కడ జరిగినా, పుట్టపర్తిలో జరిగిన క్రిస్మస్ పండుగలు ఎక్కడ జరగవు. దానికి మొదటి నాంది ప్రస్తావన 24th డిసెంబర్ 1981లో ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్వామి జరిపించారు. స్వామి మాట ప్రకారం డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది. ఫస్ట్ స్నాతకోత్సవం జరిగింది 22nd నవంబర్ 1982. సో అప్పటిదాకా జనరల్ హాస్పిటల్ ఉంది. దానికి ఒక కొత్త భవనానికి స్వామి ప్రారంభించుకోదలిచారు 1984లో ఫిబ్రవరిలో. అదే రోజు సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్ నూతన భవనాన్ని కూడా ప్రారంభం చేశారు. అదే 1984లో ఆగస్టులో బుక్కపట్నంలో డిగ్రీ కాలేజ్ నూతన భవనం ప్రారంభం జరిగింది. 85కి వచ్చాము. 85 జూలైలో పుట్టపర్తి గ్రామంలో ప్రైమరీ స్కూల్ నూతన భవనానికి ఆవిష్కరణ చేశారు. ఆగస్టు మనం చూసాం, స్వామి ఒక్కసారి ఆ పుట్టపర్తి కాలేజీలో జెండా ఎగరేసాం. మొన్న కూడా ఇప్పుడు కూడా చాలా మంది చూస్తుంటారు. అది దట్ వాజ్ హ్యాపెండ్ అండ్ 15 ఆగస్ట్ 1985. ఆ 85 బర్త్డే సందర్భం ముందే స్వామి విద్యాగిరి స్టేడియంలో శాంతి వేదిక ఆవిష్కరణ జరిగారు. అదే 85లో బర్త్డే సందర్భంగా ఒక 60 గృహాల సముదాయం కరణం, ఆ యొక్క పెంపుడు తల్లి యొక్క గుర్తుగా కరణం సుబ్బమ్మ నగర్ ప్రారంభోత్సవం జరిగింది 85లో. బర్త్డే 4th వరల్డ్ కాన్ఫరెన్స్. ప్రపంచ వరల్డ్ కాన్ఫరెన్స్ ఎవ్రీ 5 years ఒకసారి జరుగుతుందండి. స్వామి యొక్క షష్ఠపూర్తి జన్మదినోత్సవం చాలా మంది వెళ్ళుంటారు ఇక్కడ మీ దగ్గర వాళ్ళు కూడా. మా అత్తగారు కూడా వెళ్ళారు. 23/11/1985. అప్పుడు సత్యసాయి విశ్వవిద్యాలయంలో అప్పటిదాకా కొన్ని లిమిటెడ్ కోర్సులే ఉండే, అప్పుడు విస్తారణ చేశారు 86 ఆగస్ట్. ఆ 86 దసరా సందర్భంలోనే ఈ గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి వేద పరిషత్ ప్రారంభమైంది. 1987 జనవరిలో అఖిల భారత సాధు పరిషత్ మహాసభలు స్వామి ఏర్పాటు చేశారు. 88కి వచ్చాము. 88 అక్టోబర్ ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామి బ్రిగేడియర్ బోస్ను పునర్జీవితగా చేసిన రోజు 20th అక్టోబర్ 1988 అవతార ప్రకటన రోజు. ఇప్పుడు మనం చూస్తుంటాం జనవరిలో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ సత్యసాయి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ అది ప్రారంభమైన సంవత్సరం 1988. 11th నుంచి 14th వరకు 4 రోజులు వేడుకండి. సంక్రాంతి రోజు ప్రైజెస్ ఇస్తారు స్వామి. మీ పిల్లలు చదివే ఉంటారు, ప్రైజులు పొందే ఉంటారు, మీరు చూసే ఉంటారు ఆ యొక్క క్రీడోత్సవాలు. నేను 10 సంవత్సరాలు చూశాను.
అదే సంవత్సరం 88లో మార్చిలో స్వామి తన పిల్లల చేత బెంగళూరులో ఒక పెద్ద హాల్లో భజగోవింద నాటక ప్రదర్శన చేయించారు. సరే, మధ్యలో 1972లో ప్రారంభించిన సమ్మర్ కోర్సెస్ కొంత విరామం జరిగింది. ఇట్ వాజ్ అగైన్ స్టార్టెడ్ ఆన్ 20th May 1990. ఇప్పుడు పుట్టపర్తిలో చూసే బస్ స్టాండ్ 17th October 1990లో ప్రారంభమైంది. మనం చూసాం పుట్టపర్తిలో ప్రపంచాన్ని చూడాలి ఎక్కడ ఉంటే ఆ మ్యూజియం చూస్తే చాలు. ప్రపంచంలోని అన్ని సంస్కృతులు అన్ని రకాల సంస్కృతులు మనం ఆ యొక్క మ్యూజియంలో చూడవచ్చు. అటువంటి సనాతన సంస్కృతి మ్యూజియం ప్రారంభమైంది 19th November 1990. అది జరిగిన 3 రోజులకి బర్త్డే ముందు 1990 బర్త్డే ముందు మేము అప్పుడే 1 year అయింది ఆర్గనైజేషన్లోకి వచ్చి. ఆ 22nd November 1990న 65 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అదే రోజు 2 పనులు చేశారు స్వామి: విగ్రహాన్ని ఆవిష్కరణ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భూమి పూజ. బర్త్డే రోజు 5th వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది. లో November 15న సత్యసాయి విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగింది. మొన్న మా అబ్బాయి అన్నాడు 30 years అయిందని చెప్పి వాళ్ళందరికీ మాన్యుమెంట్స్ ఇచ్చారు. 22nd November 1991లో జనరల్ హాస్పిటల్లో మళ్ళా కొత్తగా భవనాలు ప్రారంభించేశారు. కేవలము 178 రోజులు స్వామి యొక్క వజ్ర సంకల్పంతో నిర్మించబడిన సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 22nd November 1991 పివి నరసింహారావు గారి చేత ప్రారంభోత్సవం జరిగింది. 1993 అక్టోబర్లో మీరు చాలా మంది పాల్గొని ఉండవచ్చు. సత్యసాయి స్వర్ణ పాదుక ఉత్సవ సేవ, స్వర్ణ పాదుకల స్థాపన, నాట్ సేవ. 7th October 1993లో ప్రశాంతి మందిర్లో సాయి స్వర్ణ పాదుకల స్థాపన. 1995కి వస్తే జూలైలో 9th నాడు మేము అప్పుడు అక్కడే ఉన్నాం. సాయి కులంత హాల్ మొదటి దశ ప్రారంభమైంది. అది జరిగిన 3 రోజులకే 12th July 1995 సత్యసాయి జల పథకం మొదటి దశ ప్రారంభించారు. అదే సంవత్సరం 1995 బర్త్డే సందర్భంగా 6th వరల్డ్ కాన్ఫరెన్స్. 96లో అక్టోబర్ 2వ తారీఖు నాడు పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనం చూసే ధన్వంతరి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. 97లో వినాయకుడి పక్కన వినాయకుడికి కుడిపక్క, ఆయనకి కుడిపక్క అవుతుంది, మనకే ఎడం పక్క, వినాయకుడు చూస్తే ఎడం పక్క అవుతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ ప్రతిష్ట 21st September 1997. మన స్వామి యొక్క స్వర్ణ రథాన్ని చూసాం చాలా సార్లు. ఆ సత్యసాయి ఆదిత్య స్వర్ణ రథోత్సవము 22nd September 1997లో జరిగిందండి. ప్రపంచ దేశాల్లోని అన్ని దేశాల క్రికెట్ వాళ్ళందరినీ ఒక వేదిక తీసుకొచ్చారు స్వామి. ఈ సత్యసాయి యూనిటీ క్రికెట్ మ్యాచ్ చాలా స్వల్పకాలంలో అద్భుతమైన స్టేడియం, ప్రపంచంలోని స్టేడియాలు తలమానికమైన స్టేడియం ఏర్పాటు చేశారు స్వామి ఆ క్రికెట్ మ్యాచ్ కి. సునీల్ గవాస్కర్, కలీశరన్ వీళ్ళంతా కూడా పాకిస్తాన్ అందరూ అన్ని దేశాల వాళ్ళు ఆడారు యూనిటీ క్రికెట్ మ్యాచ్. మేము లైవ్ టెలికాస్ట్ కూడా చూసాం. 30th December 1997. 88కి వచ్చాము. స్వామి యొక్క సంకల్పం చేత ఆ యొక్క మనకి
విశ్రాంతి గదులు ఇచ్చే స్థలంలో వేదగాయత్రి ఆలయం ప్రారంభమైంది. అక్టోబర్ 9th 1998. 1999 ఫిబ్రవరి 15వ తారీఖు మా జీవితంలో మర్చిపోలేదు. ఇప్పుడు ఇంకా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చేతులు ఎత్తండి. దగ్గర దగ్గర 22 సంవత్సరాల విరామం తర్వాత, అంటే 1977 తర్వాత 69లో ప్రారంభించిన ఆ యొక్క 63లో ప్రారంభించిన లింగోద్భవాన్ని 77లో స్వామి ఆ జనాల యొక్క ఒత్తిడి తట్టుకోలేక ఆపేశారు. 22 సంవత్సరాల విరామం తర్వాత 15/2/1999 రోజు, ఆఫ్టర్ 22 years గ్యాప్, స్వామి హిరణ్య గర్భ లింగోత్సవం చేశామండి. మా అదృష్టం కొద్దీ మేము కూడా అక్కడ ఉన్నాం. ఎవరున్నారు ఆ రోజు? ఆవిడ లేదు, ఆవిడ కూడా అక్కడ ఉందని చెప్పింది. నేనున్నాను సార్. ఓకే, ఇంకెవరో ఉన్నారు? విజయవాడ ఆవిడ రమణ ప్రసాద్ ఆల్సో ఉందన్నారు. సో అదే సంవత్సరం మార్చిలో స్వామి శ్రీ సత్యసాయి అంతర్జాతీయ కేంద్రం కొత్త ఢిల్లీలో ఒక శాఖను ఏర్పాటు చేశారు. అదే సంవత్సరం జూలైలో 28th జూలై, దాదాపు 20 సంవత్సరాల పాటు స్వామి వెయిట్ చేసి ఆ షిరిడి సాయి ప్రతి సాయి టెలి సీరియల్ ప్రారంభమైంది. ఆ 1990 చాలా ఫేమస్ ఇయర్. 30th సెప్టెంబర్ నాడు ఈ యొక్క గుంటూరు జిల్లా వాసులు, మిగిలిన రాష్ట్రం అంతా కూడా మోటివేట్ చేసిన నారాయణరావు గారు వీళ్ళంతా తీసుకొచ్చిన ఓం శ్రీ సాయిరాం లిఖిత జపానికి స్వామి పరిపూర్ణ న్యాయం చేయడానికి ఆ హనుమత్ సేవిత సీతారాముల విగ్రహ ప్రతిష్ట. ఒక హనుమంతుడు పెట్టించంటే హనుమంతుడు ఒక్కడే కట్టుకోలేడు ఆ పవర్ అన్నారు స్వామి. వీళ్ళు రాసిన అన్ని కోట్ల యొక్క లిఖిత జపం యొక్క పవర్ తట్టుకోవాలంటే రాముడు కూడా ఉండాలని చెప్పి హనుమత్ సేవిత సీతారాముల విగ్రహ ప్రతిష్ట జరిగింది 30th సెప్టెంబర్ 1999. అదే సంవత్సరం బర్త్డేలకు వస్తే 1919 బర్త్డేస్కి వస్తే మిర్పూరి సంగీత కళాశాల శంకుస్థాపన చేశారు. అదే నెల అక్టోబర్లో 31వ తారీఖు పెద్ద వెంకమరాజు కళ్యాణ మండపం రెనోవేటెడ్ కళ్యాణ మండపానికి పునర్నిర్మాణం చేశారు. 2000కి వచ్చాం. 99లో ప్రారంభించిన లింగోద్భవాన్ని స్వామి మరలా కంటిన్యూ చేశారు. సెకండ్ ఇయర్ ఆల్సో. దట్ హస్ హ్యాపెండ్ ఆన్ 3rd March 2000. సువర్ణ లింగోద్భవం. అక్కడేమో హిరణ్య గర్భం, ఇక్కడేమో సువర్ణ లింగోద్భవం జరిగింది. అదే సంవత్సరం సెప్టెంబర్ 1st నాడు 751 విఘ్నేశ్వర విగ్రహాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు స్వామి. స్వామి యొక్క అవతార ప్రణాళికలో అద్భుతమైన ఘట్టం ప్రారంభమైన రోజు. తన దగ్గర చదువుకునే విద్యార్థుల చేత గ్రామ సేవ, నిన్న అన్నారు సార్ రాత్రి, రాముడికి మనం ఏం సేవ చేస్తామండి, రాముడు ఏం సేవలు కోరాడు మంది, నాకు మీరు సేవ చేయక్కర్లేదు, మీ చుట్టుపక్కల గ్రామాలు చేయండి. చాలా మంది చేస్తుంటారు నిన్న మొన్న కార్యక్రమాల్లో. అటువంటి గ్రామ సేవ ప్రారంభమైంది 31st October 2000. కేవలం విద్య చెప్పడం కాదు, తన పిల్లలకి సేవ యొక్క ప్రాశస్త్యము తెలియాలని చెప్పి వాళ్ళ చేత నడుము వంచాలని చెప్పి స్వామి మొత్తం అందరు పిల్లలు, కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరూ కూడా స్వామి సేవ ఇచ్చారు గ్రామ సేవలో. అప్పటిదాకా బస్సు సౌకర్యం ఉంది, సుదూర ప్రాంతాలను చూస్తుంటారు, నార్త్ ఇండియా నుంచి కూడా వస్తుంటారు కనుక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని స్వామివారి కోరిక చేత గవర్నమెంట్ వారు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ ప్రారంభమైందండి 17th 11/2000. ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్, నార్త్ ఇండియన్ ట్రైన్స్ కూడా అక్కడ ఆగుతాయి.
ఇంక్లూడింగ్ శతాబ్ది ఎక్సెస్ వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఆ మరుసటి రోజే చైతన్య జ్యోతి మ్యూజియం ప్రారంభమైంది 18th November 2000. 1919లో మిరుపూరి సంగీత కళాశాల శంకుస్థాపన అనుకున్న 1 year స్వామి ఏ ప్రాజెక్ట్ అయినా 1 year అండి. 20/11/2000 సత్యసాయి మిరుపూరి సంగీత కళాశాల ప్రారంభం జరిగింది. ఆ 2000 year స్వామి బర్త్డే 7th వరల్డ్ కాన్ఫరెన్స్. స్వామి పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇచ్చారు అని కర్ణాటక గవర్నమెంట్ స్వామిని కోరింది. వారి కోరిక మేరకు స్వామి బెంగళూరులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించారు 19/1/2001. 19/1/2001 22 years అయిపోయింది. 21 years. అగైన్ థర్డ్ ఇయర్ 21 February 2001 మరలా హిరణ్య గర్భ లింగోత్సవం జరిగింది. లింగోద్భవం థర్డ్ ఇయర్ వరుసగా 1999, 2000, 2001. అప్పుడు అనుకున్నారు స్వామి యొక్క అవతార ఉద్యమం అన్ని ప్రపంచంలోని మారుమూలకు వెళ్ళాలి, ప్రతి సామాన్యుడికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ రేడియో సాయి గ్లోబల్ హార్మనీ ప్రారంభించారు 2001 బర్త్డే రోజు. 21 years అయిపోయింది అది కూడా జరిగి. మరలా 4th year శివరాత్రి 2002 లింగోద్భవం చేశారు. ద వైటల్ పాట్ ప్రారంభమైంది ఈ సత్యసాయి డీజేపీ జీవన జనోద్ధరణ పథకం డీజేపీ 26/2002. ఆ 28 August 2002 మందిరంలో స్వామివారి నిలువెత్తు కాంస్య విగ్రహ స్థాపన జరిగింది. అది జరిగిన తెల్లారి సత్యసాయి డిజిటల్ స్టూడియో కూడా ప్రారంభం జరిగింది. ఇప్పుడు స్వామి యొక్క ఉపన్యాసాలు ఎన్నో రకాలు మనకి కొన్ని వేల గంటలు వినొచ్చు, చూడవచ్చు ఆడియోలు వీడియోలు కూడా. అదే 2002 సంవత్సరము దసరా సందర్భంలో 15వ తారీఖు నాడు విద్యాగిరి స్టేడియంలో ఆ స్టేడియం పైకి షిరిడి సాయి విగ్రహం కనపడుతుంది రైట్ సైడ్ ఆవిష్కరణ జరిగింది. బర్త్డే సందర్భంలో సాయి గంగా మెడ్రాస్ కి మంచినీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్ సాయి గంగా కెనాల్ ప్రాజెక్ట్ ప్రారంభం జరిగింది. సంవత్సరం ఫిబ్రవరిలో స్వామి భీమరాజ శాంతి అని చేశారు. February 18 నాడు ఈశ్వరామ శ్రీ సంక్షేమ ట్రస్ట్ అని ప్రారంభించారు. అదే 2005 సంవత్సరం నవంబర్లో 11వ తారీఖున వరలక్ష్మి ఆలయం ప్రారంభం జరిగింది. అదే సంవత్సరం 2005 November 23 8th వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇక అతి ముఖ్యమైన ఘట్టం ప్రారంభమైన రోజు ఇప్పుడు మనం ప్రశాంతి నిలయంలో చూస్తున్నాము. డైలీ షెడ్యూల్లో 23/11/2005 80th బర్త్డే అక్కడ మొదలుపెట్టారు. 85తో స్వామి తన యొక్క కోరికను బయటపెట్టారు, మనల్ని చరిత్రార్థం చేయడానికి. దానికి నాంది ప్రస్తావన 80th బర్త్డే రోజు జరిగింది. ఆ మందిరంలో ఉదయం సాయంత్రం వేద పఠనం ప్రారంభమైంది 23rd 11 2005. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరాఘాటంగా జరుగుతూనే ఉంది. టూ 2006కి వస్తే 30th మార్చిన స్వామి ఇందాక మీరు చెప్పిన యజుర్మందిరం ప్రారంభం జరిగింది. రామాయణ సప్తాహం కూడా చేశారు.
ఇందాక మనం అనుకున్నట్టు విధంగా 28th ఆగస్ట్ అతిరుద్ర మహాయజ్ఞం చేయించారు స్వామి. అదే సంవత్సరం ఆగస్టులో శ్రీ సత్యసాయి హ్యుమానిటీస్ బ్లాక్ ప్రారంభమైంది. 2006 బర్త్డే సందర్భంగా ఒక రోజు ముందు ఈ సత్యసాయి క్రీడా ప్రాంగణం, స్పోర్ట్స్ సెంటర్, అద్భుతమైన క్రీడా ప్రాంగణం. రెండు 2007కి వచ్చాము. ఈ సత్యసాయి సెప్టెంబర్లో 2nd నాడు ఇప్పుడు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆవిర్భవించి 35వ వార్షికోత్సవం జరుపుకున్నారు. అండ్ సనాతన సారథి స్వర్ణోత్సవం కూడా జరిగింది. 58లో ప్రారంభం అనుకున్నాం కనుక 2007లో సనాతన సారథి స్వర్ణ మహోత్సవం. మరలా 2007కి వచ్చాం. ఆ 23rd నవంబర్ 2007 చాలా సంవత్సరాల క్రితం స్వామి ఆపేశారు జన్మదిన అభ్యంగన సేవ. అగైన్ రీస్టార్టెడ్. హైదరాబాద్ లో మందిరం పేరు ఏం పేరండి? శివం. అది ఎప్పుడు ప్రారంభమైంది తెలుసు? 4/4/1973. సుందరం దానికంటే ముందే కావాలనుకున్నారు కానీ కాలేదు. సత్యం, శివం, సుందరం. ఇందాక మన గ్రామసేవ అనుకున్నాం కనుక స్వామి మొదటగా ఎంచుకున్న ప్రదేశము అనంతపురం జిల్లాలో చోళమారి అనే ప్రదేశానికి వెళ్ళమన్నారు స్వామి. 1997 జూలైలో స్వామి వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ పెట్టారు. జూన్లో స్వామి రామాయణ మళ్ళా సుధా ప్రవచన సప్తాహాన్ని ఏర్పాటు చేశారు. స్వామి 2008 బర్త్డే సందర్భంగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సహస్ర చంద్ర దర్శన శాంతి మహోత్సవ ప్రారంభం. ఆ వేదిక మీద భారతదేశంలోని పీఠాధిపతులు అందరినీ మనం దర్శించిన వాళ్ళమే. రాని వయో వృద్ధుల దగ్గర నుంచి కూడా అందరూ వచ్చారు అక్కడికి. వారి మధ్యలో స్వామి కూర్చున్నారు. అదే సంవత్సరం బర్త్డే సందర్భంలో స్వామి భాగవత సప్తాహం కూడా ఏర్పాటు చేశారు. రెండు 2010కి వచ్చాం. మనం కూడా 2 సంవత్సరాలు బట్టి జనవరిలో తిరుప్పావై చెప్పించుకుంటున్నాం. ఇట్ వాజ్ స్టార్టెడ్ తిరుప్పావై ప్రవచనాలు ప్రశాంతి నిలయంలో 2010లో ప్రారంభమైంది. అదే సంవత్సరం మార్చిలో మీరు చూసే ఉంటారు, లైవ్ టెలికాస్ట్ కూడా వచ్చింది. భాగవత సప్తాహాన్ని హిందీలో చెప్పించారు రితు మహారాజ్ అని. ఎవరు చూసిన వాళ్ళు ఉంటే ఎస్ అని చెప్పండి. అద్భుతంగా చెప్పాడు హిందీలో భాగవతం. స్వామి ఎంత మైమర్చిపోయారు. సో న్యాచురల్ గా మాట్లాడారు రుతి మహారాజ్. అదే సంవత్సరం జూలైలో స్వామి ఈ ఆల్వార్ల భక్తి సామాజిక ప్రవచనాలు పెట్టించారు. ఆ 2010 సంవత్సరము సెప్టెంబర్ 4వ తారీఖున గిరిజా కళ్యాణోత్సవం జరిపించారు.
ఇక చివరి 2010లో 15వ తారీఖు నుంచి 23 వరకు లాస్ట్ జన్మదినోత్సవాలు అనమాట. ఈ సత్యసాయి 8th జన్మదినోత్సవాలు జరిగినాయి. ఇందాక 2010లో ఒకటి మర్చిపోయాను. 2010 బర్త్డే ప్రశాంతి నిలయం షష్ఠి పూజ జరిగింది. అంటే 1950 అనుకున్నాం కదా, సో 1950, 2020 ఆ 6 years అయింది ప్రశాంతి నిలయం ఏర్పాటు, షష్ఠి పూర్తి కార్యక్రమం చేశారు. April 24, 2011 తను నిర్ణయించిన కార్యక్రమాలన్నీ నెరవేర్చారు అనుకున్నారు స్వామి. తను చెప్పదలుచుకునండి మానవులకు చెప్పారు అని స్వామి భావించారు. ఆయన చెప్పడం అయిపోయింది, ఇక చేయటం మన వంతే మిగిలిపోయింది అనుకున్నారు. ఇక చెప్పేది ఏమీ లేదు అనుకున్నారు. ఒక 5 generations ప్రణాళిక ఇచ్చేసారు మనకి. అన్ని అవతారాల్లాగానే తన యొక్క అవతారాన్ని నిష్క్రమించదలుచుకున్నారు. అది ఆయన సంకల్పం. ఆ విధంగా స్వామివారు తన భౌతిక దేహాన్ని వదిలిపెట్టిన రోజు 24/4/2011 అవతార అది జరిగిన 4 రోజులకి 28 April 2011 స్వామివారి సమాధికి ప్రథమ హారతి ఇవ్వడం జరిగింది. ఒక 3 months తర్వాత గురు పూర్ణం సందర్భంగా 15th July 2011 ఇప్పుడు మనం దర్శించుకున్న స్వామివారిని మనందరికి చూపించిన రోజు భగవాన్ సత్యసాయి బాబా దివ్య మహా సమాధి ఆవిష్కరణ. సమాధి అనకూడదు మనం, ఆ సమాధే మనకు సమాధి ఇస్తుంది. మనకు కావాల్సిందే సమాధి. ధియోయోన ప్రచోదయ, అదొక్కటిగా ఉంటే అన్ని మన సక్రమంగా ఉంటాయి. రాత్రి ఒక మాట చెప్పారు, శరీరంతో చేస్తే శరీరంతో ఒకటే పోతుంది. మైండ్ స్పాయిల్ అయింది అనుకోండి, మనం ఒక్కడం కాదు, మన చుట్టూతో 10 మంది స్పాయిల్ చేస్తారు మైండ్. శరీరం కాల నియంత్రణలో ఉంటుంటాయి. రాత్రి మీరు చాలా మంది మిస్ అయ్యారు, వినండి. శరీరం కాల నియంత్రణలో ఉంటుంట, కానీ మైండ్ కాల నియంత్రణలో కూడా ఉండదు. అంటే వేగాన్ని కూడా చెప్పారు రాత్రి. అటువంటి కాంతి వేగం కంటే కూడా భిన్నమైన వేగంతో ఉన్న మనస్సుని కాలం కూడా పట్టలేదు. అటువంటి పరిగెత్తే కాలాన్ని పట్టుకోవడానికి మైండే ఉపకరణం. శరీరాన్ని కాలం నియంత్రిస్తుంది. బాల్యంలో ఉంటాడు, కౌమారము, మధ్యస్థ, యవ్వనము, ముసలితనము. బట్ మైండ్కి ఇవేమి లేవు. ఈ దేహం కాల నియంత్రణలో ఉంటుంది, కాలానికి కూడా భిన్నంగా ఉంటుంది మనస్సు. అటువంటి పరిగెత్తే కాలాన్ని మనం పట్టుకోవాలంటే మనం నియంత్రణ మాత్రమే మైండ్ కంట్రోల్ సిస్టమ్. అటువంటి మైండ్ కంట్రోల్ సిస్టానికి స్వామివారు ఇచ్చిన తన అవతార ప్రణాళికలో మనకి ఇచ్చిన ప్రతి ఒక్క ప్రబోధ కావచ్చు, బోధ కావచ్చు, స్వామి ఇచ్చిన మనకి కోడ్ ఆఫ్ కాండక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సమతి ఇవ్వటానికి. బ్యాలెన్స్ మైండ్. ఎవరైతే బ్యాలెన్స్ మైండ్ కలిగి ఉంటారో వారి చర్యలు కూడా పాజిటివ్గా ఉంటాయి. రాత్రి పాజిటివిటీ గురించి చాలా బాగా చెప్పారు రుద్రంలో. ఆ పాజిటివిటీ ఉన్నవాడికి నువ్వు మనం ఏం అడగపోయినా సరే భగవంతుడే మనకి మన చుట్టూతో కవచాన్ని ఏర్పరుస్తాడట. మనం ఏం అడగక్కర్లేదు, పూజలు చేయక్కర్లేదు, పునస్కారాలు చేయక్కర్లేదు. వెన్ వీఆర్ ఇన్ పాజిటివిటీ, సమాజ హితాన్ని కోరుకుంటే, లోక శ్రేయస్సును కోరుకున్న వాడికి మనం కోరినా కోరకపోయినా ఆయన రక్షక కవచం మన చుట్టూ ఎల్లవేళ్ళ ఉంటుంది.
అన్నది ప్రతివారి ప్రతిభక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసము. స్వామి ప్రత్యక్షంగా యజుర్మందిరం వదిలిపెట్టిపోవచ్చు. ఆ యజుర్మందిరం వదిలిపెట్టిన ఆయన మన యొక్క హృదయ మందిరంలో గూడు కట్టుకుని ఉన్నాడు, చిరస్థాయిగా ఉన్నాడు. మన హృదయ మందిరం నుంచి మాత్రం ఎక్కడికి పోయే అవకాశం లేదు. అటువంటి హృదయ మందిర నివాసి అయిన స్వామిని ఎలవేళ కొలుస్తూ తలుస్తూ మన జన్మను సాఫల్యం చేసుకున్నాము. ఈరోజు ఈ విధంగా స్వామి యొక్క అవతారాన్ని మొత్తాన్ని ఒక గంటలో రివ్యూ చేసే అవకాశాన్ని స్వామి ప్రసాదించారు. మీరు చాలా శ్రద్ధగా విన్నారు. నౌ ఇట్ ఈస్ 12:20. 25 minutes time is there. If anybody want to speak about Swami, you can speak briefly 2-3 minutes. It will also be recorded. మహిమలను చెప్పండి. స్వామి చూపించిన మహిమలను చెప్పండి సార్. మేము చూసినవి. మీ ఇష్టం మేడం. నీకు 20 నిమిషాలు సమయం అయితే మాట్లాడమని చెప్తాను. వాట్ ఎవర్ యూ వాంట్ టు స్పీక్ అబౌట్ స్వామి, స్పీక్ నౌ. సర్వదేవతా తీర్థస్వరూప భగవాన్ శ్రీ సత్సాయి బాబా వారికి శ్రీకరణారందమూర్తి కూడా ప్రణామం అర్పిస్తూ సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా సాయిరామండి. స్వామి సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని మనం అంతా అనుకుంటాం కదా. దానికి మేము పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక నిదర్శనం చూస్తూనే ఉండేవాళ్ళం. ఒకసారి స్వామి పుట్టపర్తిలో సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నారండి. సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నప్పుడు మామూలుగా అందరినీ మనం అక్కడ సేవాదాలు సేవా కార్యక్రమం మాకు చేశారు. అందరినీ లైన్లో కూర్చోబెట్టామంటే అందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత స్వామి అన్ని లైన్లకి తిరిగి అందరినీ చూసుకుంటూ వెళ్ళారండి. స్వామి చూపులో రకరకాల అర్థాలు ఉంటాయండి. స్వామి ఒకసారి చూస్తే బాగుండు అనుకుంటాం, ఆ చూపులో మనకి ఆ చూసే వాళ్ళకి బోల్డ్ అర్థాలు తెలుస్తాయి. అలా స్వామి తిరుగుతూ వెళ్తుండగా ఒక లైన్లో ఒక ఆయన ఆ పెళ్ళికొడుకు లేచి వెళ్ళిపోయాడు. స్వామి మళ్ళీ తిరిగి వచ్చేప్పటికి పెళ్ళికొడుకు లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే తండ్రి చాలా బాధపడ్డాడు అనమాట. స్వామి వివాహాలు చేస్తున్నారని ఇక్కడికి తీసుకొచ్చాము, ఏంటి ఇలా జరిగింది, మళ్ళీ నేను ఎక్కడ పెళ్లి కొడుకుని వెతుక్కోను, స్వామి ఏంటి ఈ పరీక్ష, మా అమ్మాయి జీవితం ఏం కావాలి అని ఆయన స్వామిని ప్రార్థించుకున్నారండి. ఆ ప్రార్థించుకుంటే స్వామి ఒక సేవాదారుని పంపించి క్యాంటీన్లో ప్లేట్లు కడుగుతున్నాడు, అతన్ని తీసుకురమని చెప్పారండి. స్వామి క్యాంటీన్లో ప్లేట్లు కడుగుతున్నాడు, ఆ ప్లేట్లు కడిగి అతన్ని తీసుకురమని చెప్పారండి. స్వామి చెప్పిన తర్వాత ఆ ప్లేట్లు కడిగి అతన్ని తీసుకొచ్చారు. మామూలుగా అందరూ వైట్ డ్రెస్లోనే ఉంటారు. అక్కడ ఎక్కడ ఎవరు క్వాలిఫైడ్ అంటే స్వామి క్వాలిఫైడ్ వాళ్ళని చూస్ చేసుకోరండి. ఆయన సెలెక్ట్ చేసుకుని వాళ్ళని క్వాలిఫై చేస్తారు అనమాట స్వామి. అంటే ఈ భౌతిక క్వాలిఫికేషన్ అండి మన కోసం. అయితే ఆయన తీసుకొచ్చారండి, తీసుకొచ్చి కూర్చోబెట్టారు. వివాహం జరిగింది, వివాహాలన్నీ అయిపోయాయి. ఈ తండ్రి అలా నిశ్చేష్టుడే చూస్తున్నాడు అనమాట. ఆ చూస్తున్న సందర్భంలో స్వామి దగ్గరికి వచ్చారు. వచ్చి నీకు సంతోషమేనా అని అడిగారు. ఈయన మనసులో ఆ పెళ్ళికొడుకు పెద్ద ఉద్యోగస్తుడు, ఈ స్వామి చేశారు ఏదో డైలమో, ఇందాక మీరు చెప్పారు డబుల్ మైండ్, ఆ మైండ్లో ఉన్నాడు ఈయన. అప్పుడు స్వామి చెప్పారండి, ఆయన ఎవరో తెలుసా, IAS అసిస్టెంట్ కలెక్టర్ అని చెప్పారండి స్వామి. చెప్పి ఇందాక నువ్వు ఏ పెళ్లి కొడుకునైతే తీసుకొచ్చావో ఆ పెళ్లి కొడుకు, వాడికి ఇదివరకే పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, నేను చూడగానే వాడికి భయమేసి లేచి వెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు సంతోషమేనా నీకు బంగారు అని చెప్పారండి స్వామి. అదండి స్వామి సర్వజ్ఞత. అలాగే సర్వవ్యాపండి. ఒకసారి అమలాపురం నుంచి ఒక ఆవిడ వచ్చారండి. మేము కూర్చున్నాం లైన్లో. ఈస్ట్ గోదావరి అమలాపురం నుంచి ఒక ఆవిడ ఒంటి నిండా నగలు వేసుకొచ్చిందనమాట. నగలు వేసుకొచ్చిన తర్వాత స్వామి ఆవిడ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. నిలబడి స్వామి, అమ్మ మరి నువ్వేదో ఉద్దేశంతో వచ్చావు కదా, ఆ నగలన్నీ ఇక్కడ ఇచ్చేసేయి అన్నారండి స్వామి. అంటే ఆవిడ లోపల ఉద్దేశం ఏంటంటే ఆవిడకి ఏదో అనారోగ్యం చేసింది, బాగా సివియర్ అనారోగ్యం చేసింది.
నాకు కనుక ఈ అనారోగ్యం తగ్గితే ఈ నగలన్నీ కూడా స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉండిలో వేస్తాను అని ఆవిడ కోరుకుందండి. ఆవిడ నాకు మొక్కుకుందనమాట. మొక్కుకుని ముందు పుట్టపర్తి పెడదాము, తర్వాత తిరుపతి పెడదాము అనే ఉద్దేశంలో పుట్టపర్తి వచ్చిందండి. వచ్చిన తర్వాత స్వామి ఆ నగలన్నీ ఇక్కడ ఇచ్చివెళ్ళు అని మామూలుగా ఏదో మాట్లాడారండి. ఆవిడతో ఇచ్చిన తర్వాత అప్పుడు ఈవిడికి అయ్యో మనం వెంకటేశ్వర స్వామికి ఇద్దాం అనుకున్నాం ఈ నగరు, స్వామి ఎందుకు ఇలా పరీక్ష పెట్టావు, ఇప్పుడు ఈయనకి ఇవ్వకపోతే ఈయనకేం కోపం వస్తుందో, ఆయనకి ఇవ్వకపోతే ఆయనకేం కోపం వస్తుందని మొత్తం మరి స్వామి భగవంతుడని అప్పటికే నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఆవిడ అందులో తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఎక్కువ స్వామి పర్యటించారు కాబట్టి ఆవిడ ఆ ఆభరణాలన్నీ కూడా అక్కడ ఇచ్చేసి ఒక దాంట్లో కట్టేసి ఆ మూట ఏదైతే ఉందో అది స్వామికి సమర్పించేసింది. ఇచ్చేసి ఈవిడ మళ్ళీ అమలాపురం వెళ్ళిపోయి మళ్ళీ ఒంటి నిండా కూడా ఆభరణాలు చేయించుకుని ఈసారి మనం పుట్టపర్తి వెళ్ళొద్దు, వెళితే మళ్ళీ ఈసారి కూడా స్వామి అడుగుతారు, ఈసారి మనం తిరుపతి వెళదాము అని చెప్పి తిరుపతి వెళ్ళిందండి. తిరుపతి వెళ్ళి మామూలుగా దర్శనానికి వెళ్ళకుండానే అక్కడ ఇవన్నీ కూడా ఒక ఒక ఆఫీసులో రిజిస్టర్ చేయించుకోరండి. ఏవైతే కనుక నిలువుదోపుడు ఇస్తున్నారో అవన్నీ కూడా ఆఫీసులో రిజిస్టర్ చేయించుకోవాలి కాబట్టి ఆవిడ ఆఫీస్కి వెళ్ళి నేను ఇక్కడ స్వామికి నిలువుదోపుడు ఇవ్వడానికి వచ్చాను వెంకటేశ్వర స్వామికి, దయచేసి నా పేరు అడ్రస్ ఈ నగలన్నీ రాసుకోండి అని చెప్పి ఆఫీసులో అడగగానే ఆఫీస్ వారు చాలా నిజంగా చక్కగా అమ్మా ఇవన్నీ పట్టుకొచ్చి ఇచ్చావు కదా అని చెప్పి ఈ నగలు ఏవైతే ఈవిడ నగలు ఇద్దాం అనుకుందో ఆ నగలు ఆవిడ తీసుకొచ్చిన తేదీ అవన్నీ కూడా ఆవిడ వాళ్ళు చూపించేటువంటి అడ్రస్తో సహా చూపించి నీ ఎవరో తీసుకొచ్చి ఒక శ్రీమూర్తి ఇచ్చిందమ్మా అని చెప్పారండి. అది స్వామి సర్వజ్ఞత్వానికి సర్వవ్యాపకత్వానికి అంటే వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి సాయిరాం అండి. ఇలా ఎన్నో ఉన్నాయి. అందరికీ సాయిరాం. స్వామికి నా హృదయపూర్వక సాయిరాం చెప్పుకుంటూ బ్రదర్ ఎంఎల్ఎన్ గారికి సాయిరాం. లక్ష్మి చెప్పండి. మనం ఒక అనుకోకుండా పెళ్లికి సేవగా పోయి కొత్తగా వచ్చిన ఒక అమ్మాయి కన్యా అని చెప్పు. మన దగ్గర అక్కడ ఆశ్రమంలో చేసిన వివాహాల మందిరంలో కూడా మనం సేవకి వెళ్తే ఒక అమ్మాయికి తల్లిదండ్రులు రాదని చెప్పి మన పెళ్లి చేయించాడు మనోహర్ బాబు. అదే సామూహిక వివాహాలు చేస్తున్నారండి. ఈ సంవత్సరం సరిగ్గా నాకు గుర్తులేదు, కొత్తగూడెంలో అనమాట. సో ఒక దంపతులుగా కాబోయేటటువంటి ఆ పిల్లాడికి తల్లిదండ్రులు ఆ సమయంలో లేరు. సరే ఆయన కన్వీనర్ గారు లక్ష్మీనారాయణ గారు మీరు ఇద్దరు కూర్చోండి అని చెప్పిన అన్నారన్నమాట. సో అది స్వామి ఆ కన్యాదానం యొక్క ఫలితాన్ని మాకు ఇచ్చారన్నమాట. సో అదే విధంగా అనేక సార్లు అండి మా పాప పుట్టపర్తి చదువుతూ ఉంటుంది కదా, అక్కడ వెళ్ళినప్పుడు నేను పెద్దగా ఏమీ కోరుకునేదని కాదు, స్వామి ఆ పిల్లల్ని చూడడానికి ఎవరు అబ్జెక్ట్ చేయకుండా ఉండాలి, నీ దర్శనం అవ్వాలి, ఇవి రెండే నేను అనుకునేదాన్ని. ఆ రెండు కూడా ఫుల్ఫిల్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా అనేక మీరు అన్నట్టుగా ఇందాక మేడం చెప్పినట్టుగా స్వామి అనేక మహిమలు చూపిస్తూ ఉంటారంటే ఆయన యొక్క నిదర్శనం అది. ఇక్కడ మహిమ అని కాదు, అక్కడ ఆ సర్వజ్ఞత సర్వవ్యాపకత్వం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఆ పరబ్రహ్మతత్వాన్ని అక్కడ ప్రదర్శిస్తుండేవాళ్ళు అంతే. అది అందరికీ అది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి లీలా మహిమలు. సో రకరకాలుగా ఒక్కొక్కళ్ళు వాళ్ళ యొక్క భావాలను బట్టి స్పందిస్తూ ఉంటారు అంతే. కానీ అది భగవత్ మాత్రమే చేయగలుగుతాడు అలాంటి విషయాలని కూడా. అదేవిధంగా 85 సంవత్సరం ఆయనకి ఎప్పుడైతే అది ప్రారంభమవుతుందో 85 వివాహాలు, సామూహిక వివాహాలు కూడా పుట్టపర్తిలో నిర్వహించడం జరిగింది. 85 జంటలకి స్వామి వివాహాలు చేశారు. అంటే ఆయన యొక్క అవతారం పరిసమాప్తం అవుతుందని చెప్పి సూచిస్తూనే ఉన్నారు స్వామి. కానీ అది కొంతమంది తెలుసుకోగలిగారు, కొంతమంది చాలామంది తెలుసుకోగలిగారు. అది సాయిరాం. స్వామి మన ఇంట వెంట జంట ఉంటారంటున్నారు, అదే విధంగా ఉంటున్నారని అందరినీ అదే విధంగా కాపాడుతున్నారు. అయితే ఎవరికి ఎప్పుడు ఆ యొక్క టైం స్పాన్ ఉంటుంది కదా, అది కంప్లీట్ అయిపోయినప్పుడు తీసుకెళ్ళిపోతారు అంతే.
సో నిన్న ఈయన జయప్రకాష్ గారు వెళ్ళిపోవడం చాలా విచిత్రం అండి. అదే రోజున స్వామి ఎప్పుడైతే శివైక్యం చెందారో ఆ రోజున ఇతన్ని కూడా ఈ జయప్రకాష్ గారిని తనలో ఐక్యం చేసుకున్నారో అది చాలా అత్యద్భుతమైన విషయం. ముఖ్యంగా ఆయన సింగరే కాదండి, అన్ని రకాలుగా స్వామి ఉద్దేశించిన ప్రతి అంశంలో కూడా ఆయన భాగస్వామ్యుడు. ఎప్పుడు కూడా స్వామి స్వామి తప్పితే మరొక నామం లేదు. సో అదే విధంగా వాళ్ళ అమ్మాయి ఇది చెప్పిందిట ఒక రోజు క్రితం స్వామి నన్ను రమ్మంటున్నారని చెప్పాను. అంటే చూడండి మరి ఆ విధంగా స్వామిని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఆయన నిలబడతాడు. ఆయన వాళ్ళ నమ్మకాన్ని తప్పితే పడగొట్టడం అంటూ ఉండదు. జై సాయిరాం. నేను వాళ్ళ మిస్సెస్ని కలిశానండి. నాకు ఇది సెకండ్ ఇన్సిడెంట్ సార్. నాకు ఆశ్చర్యం వేసింది. ఈ మధ్యనే మా సోదరుడు మోహన్, గీతా మోహన్, ఆయన సడన్గా యాక్సిడెంట్లో కోల్పోయి ఇంకా నేను షాక్లో జరుపుకోలే. ఆ రోజు కూడా వెళ్తే ఆ త్రిమూర్తి ఎలా అంటే అక్కడ సాయి గాయత్రి పఠనం నడుస్తుంది తప్పితే శోకబద్ధమైన వాతావరణం ఏం కనపడదు. నిన్న కూడా వెళ్ళాను. నేనంటే ఇంకా ఎంత తను అంటే వదిన గారు రాలేదా అంది నన్ను. ఆ త్రిమూర్తి వదిన గారు రాలేదా అంది అనమాట. ఇంకెవరన్నా మాట్లాడండి, ఇంకా 15 నిమిషాలు ఉంది. సరే సార్, ఆయన ఇష్టపడే పాటను ఒకటి పాడతాను. మోస్ట్ వెల్కమ్ సార్. వెల్కమ్. సాయిరాం. జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, జయ గోవింద బృంద విహారీ, జయ కృష్ణ ముకుంద మురారి. మాధవ శ్రీహరి నారాయణ, మాధవ శ్రీహరి నారాయణ, కృష్ణ మాధవ నారాయణ, కృష్ణ మాధవ నారాయణ, పాండురంగ నారాయణ, పాండురంగ నారాయణ, పండరివాస నారాయణ, పండరివాస నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ సాయి నారాయణ, నారాయణ సాయి నారాయణ. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, జయ కృష్ణ ముకుంద మురారి. మాధవ శ్రీహరి నారాయణ, కృష్ణ మాధవ నారాయణ, పాండురంగ నారాయణ, పండరివాస నారాయణ, నారాయణ హరి నారాయణ, నారాయణ సాయి నారాయణ, నారాయణ సాయి నారాయణ. జయ కృష్ణ ముకుంద మురారి. సాయిరాం. సాయిరాం సార్, నేను ఒక మిరకల్ షేర్ చేసుకోనా? తప్పకుండా. మా మదర్ ఫాదర్ స్వామి బర్త్డే అని సర్వీస్కి వెళ్ళారండి. బర్త్డే అయిపోయిన తర్వాత అందరికి ప్రసాదాలు ఇస్తారు కదా. స్వామి మా మదర్కి ఒక 3 లాడులు ఇచ్చారు, మా ఫాదర్కి ఒక 2 లాడులు ఇచ్చారు. ఇద్దరు ఏం చేశారు, ఒక్కొక్కటి తినేసారు ప్రసాదం అనగాను. ఇంకా అక్కడ ఏంటైంది, 4 మిగిలింది అనుకుంటున్నారు. తను 5 పిల్లలు, నాకు ఎవరికి ఇవ్వకపోయినా వాళ్ళు బాధపడతారు, ఎలా చేయాలని లాస్ట్ మా ఇంటికి వద్దామని సరే 4 ఇచ్చింది. తను ఇసాక ట్రైన్ అంతా బాధపడుతున్నట్ట, స్వామి ఇలా ఎందుకు చేశారు, నాకు 4 లాడులు మిగిల్చారు, 5 పిల్లలు ఎలాగా ఏమిటి అనేసరికి.
కరెక్ట్ గా సార్ మా ఇంటికి వచ్చేసరికి బ్యాగ్ లో మిగతా పుట్టపర్తి ఇవన్నీ ఇద్దామని చెప్పేసరికి అందులో మళ్ళీ మరో లాడు ఉంది సార్. అనగానే అప్పుడు మా అమ్మ అనుకుంటా, మందే భ్రమ, స్వామి ఎవరికైనా ఎంత లెక్కతో ఇవ్వాలో అతనికి తెలుసును, నేను చెప్పక్కలేదు నాకు 5 బెడ్లని, తనకు తెలియంది ఏముంటుందని చెప్పి ఆ రోజైతే ఎంత ఆనందం పడిపోయిందో తనైతేను. అదే మీకు చెప్దామని సార్. సాయిరామ్. మన బ్రహ్మ ఆయన బ్రహ్మ, అంతే కదమ్మా. అంతేనండి, కరెక్ట్ అండి. కృష్ణమూర్తి గారి భిలాయ్ చాలా రోజుల తర్వాత వచ్చేస్తారు, ఒక భజన పాడండి. సాయిరామ్ సార్, సాయిరామ్. రామచరణ సుఖదాయి భజో రే, రామచరణ సుఖదాయి భజో రే, రామచరణ सुखदाई भजो रे। राम नाम के 2 अक्षर में, राम नाम के 2 अक्षर में सब सुख शांति समाई रे। साई नाथ के चरणों में आकर, साई नाथ के चरणों में आकर जीवन सफल बनाओ रे तुम, जीवन सफल बनाओ रे तुम। राम चरण सुखदाई भजो रे, राम चरण सुखदाई भजो रे, राम चरण सुखदाई भजो रे। राम नाम के 2 अक्षर में, राम नाम के 2 अक्षर में सब सुख शांति समाई रे। साई नाथ के चरणों में आकर जीवन सफल बनाओ रे तुम, जीवन सफल बनाओ रे तुम। राम चरण सुखदाई भजो रे। साई राम सर। सत्य धर्म शांति प्रेम स्वरूपा, प्रशांति निलया देवा। सत्य धर्म शांति प्रेम स्वरूपा, प्रशांति निलया देवा। रामा हो कृष्णा हो साई राम देवा। रामा हो कृष्णा हो साई राम देवा। शिव शक्ति स्वरूपा देवा, हे दीन पालना बाबा। शिव शक्ति स्वरूपा देवा, हे दीन पालना बाबा। हे प्रशांति निलया देवा, हे पूर्णावतारा बाबा। हे प्रशांति निलया देवा, हे पूर्णावतारा बाबा। अल्लाह हो मौला हो साई राम देवा। अल्लाह हो मौला हो साई राम देवा। सत्य धर्म शांति प्रेम स्वरूपा,
ప్రశాంతి నిలయా దేవా రామా హో కృష్ణ హో సాయి రామదేవా రామా హో కృష్ణ హో సాయి రామదేవా శివశక్తి స్వరూపా దేవా హే ప్రియ పాలనా బాబా హే శాంతి నిలయా దేవా హే పూర్ణావతారా బాబా అల్లాహో మౌలాహో సాయి రామదేవా అల్లాహో మౌలాహో సాయి రామదేవా సత్య ధర్మ శాంతి ప్రేమ స్వరూపా ప్రశాంతి నిలయా దేవా సాయిరామ్. రాఘవేంద్ర సార్ సాయిరామ్ సార్. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య పాద పద్మలకు అనంతకోటి ప్రణామాలు అర్పిస్తూ అందరికీ సాయిరామ్. చాలా బాగుంది సార్. ఈరోజు స్వామి యొక్క అవతారం ప్రారంభం నుంచి ఫిజికల్ ఫామ్లో స్వామి ఉన్నంత వరకు చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు అవన్నీ కూడా ఒక్కొక్క ఇయర్ మీరు చెప్తూ వింటుంటే వాటి వెనక ఉన్నటువంటి మనకు తెలిసినటువంటి జ్ఞాపకాలు నిజంగా చాలా అద్భుతంగా ఈరోజు అనిపించింది. ముఖ్యంగా కొన్ని నేను స్వామి దగ్గర నేను ప్రత్యక్షంగా చూసినటువంటి కొన్ని విషయాలు పంచుకుంటాను. ఒకసారి స్వామి దర్శనం ఇస్తున్న సమయంలో అప్పుడు చాలామంది డాక్టర్స్, ఒక 200-300 మంది డాక్టర్స్ ప్రత్యేకంగా కూర్చోబెట్టారు. మేము కూడా వాళ్ళ దగ్గరలో అందరం ఫస్ట్ లైన్లో కూర్చొని ఉండగా స్వామి ఆ డాక్టర్స్ దగ్గర వారితో మాట్లాడుతున్నారు. చాలా అందంగా ఉంది చూడటానికి. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ప్రాణప్రదాతలు, ఈయన విశ్వప్రదాత, అంత అద్భుతమైనటువంటి రిలేషన్తో మాట్లాడుతుంటే ఒక డాక్టర్ గారి దగ్గరకు వచ్చి స్వామి అన్నారు, దేహభ్రాంతి తగ్గించాలి, దేహం మీద అంత ప్రేమ ఉండకూడదు, నీ ప్రొఫెషను ఇదంతా కూడా సేవ కోసం, మీరంతా ప్రాణాలు ఇస్తున్నారు, ప్రాణాలు నిలబెడుతున్నారు, నిస్వార్థం చేయాలి, ఇదంతా మాట్లాడుతున్నారు. అది స్పష్టంగా మాకు వినిపిస్తూ ఉంది. అక్కడి నుంచి కొద్దిగా మిగతా డాక్టర్ల దగ్గరికి అలా వెళ్తూ వాళ్ళ ఉత్తరాలు తీసుకుంటూ పాద నమస్కారాలు ఇస్తూ అట్లా కొంచెం దూరం వెళ్ళాక ఇంకొక డాక్టర్ తోటి అన్నారు, పూర్తిగా ప్రొఫెషన్ మీదే అంకితం అవుతే ఎలాగా, నీ దేహాన్ని కూడా సరిచూసుకోవాలి కదా, దేహాన్ని వదిలేయకూడదు, దేహం దేవాలయంతో సమానం, ఈ స్వామి చెప్పేటువంటివి చెప్పారు. నాకు అనిపించింది ఇదేంటి స్వామి ఒకే సందర్భంలో ఆయనకేమో దేహం అని అసలు దేహాన్ని పట్టించుకోకూడదు, నీ ప్రొఫెషన్ అన్నదే సాక్రిఫైస్, త్యాగం కోసము, మనిషి జన్మే, ఇట్లా చెప్పారు. ఇక్కడికి వచ్చాకేమో ఇప్పుడు రెండిట్లో విన్న నేను ఏది తీసుకోవాలి, నాకన్నీ ఇటువంటి పనికిమాలిన డౌట్, స్వామి అంటారు కానీ డౌటింగ్ థామస్ అని, అందులో నెంబర్ 1 అన్నీ నాకే వస్తాయి ఇట్లా. ఆ తర్వాత స్వామి ఉపన్యాసం ఇస్తున్నారు. ఆ ఉపన్యాసంలో కరెక్ట్గా ఈ పాయింట్ మీదే స్వామి ఈ పాయింట్ అంటూ దేహభ్రాంతి అనేది ఎవరికి అవసరమో అని ఇదే స్వామి ఏం మాట్లాడారో వాళ్ళతో అదే చెప్తూ స్వామి అన్నారు, ఏది తీసుకోవాలి అనుకుంటున్నారు, రెండూ తీసుకోవాలి అన్నారు స్వామి. రెండు ఎలా తీసుకోవాలంటే మళ్ళీ స్వామి వివరణ ఇస్తూ చెప్పారు. దేహభ్రాంతి నీకు అధికమైనప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి, నేను దేనికి దేహానికి ప్రాధాన్యత ఇస్తున్నాను, దేహానికి కాదు లోపల ఉన్న దేహికి ప్రాధాన్యత ఇవ్వాలి అని. ఎప్పుడైతే నువ్వు దేహాన్ని లక్ష్య పెట్టకుండా కేవలం దేహికే ప్రాధాన్యత ఇవ్వటం కూడా 100% అలా చేయకూడదు, కొంత దేహానికి కూడా నీవు దాన్ని పోషించాలి, ముఖ్యంగా దేహిని గుర్తించుకోవాలని చెప్పి స్వామి ఆ ఇచ్చినటువంటి, అంటే మనకు వచ్చిన అనుమానాన్ని ఆయన గ్రహించి ఇట్లాంటివి ఎన్ని నాకు స్వామి ప్రదర్శించారు. అట్లాగే మన బాల వికాస్ ఇన్ఛార్జిగా చేశారు పలివేల సుబ్బారాయుడు గారని.
ఆయన మేము కోదాడలో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి ఉండేవారు. అప్పుడప్పుడు ఈ కాన్ఫరెన్స్లు అయినప్పుడల్లా ఆయన వచ్చేవారు. ఆయన వస్తే మా ఇంట్లో అంత పండగలాగా ఉండేది, ఎందుకంటే ఆయన చుట్టూ అంతా చేరి స్వామి విషయాలు చెప్పండి అని. ఒకసారి నేను, ఆయన, మా ఫాదర్ అందరం ప్రశాంతిని కలిసాం కృష్ణాష్టమి రోజున. మేము రిటర్న్ వెళ్ళిపోవాలనుకున్నాం, ఇంటికి వెళ్ళిపోవటానికి బస్ టికెట్లు బుక్ చేసుకున్నాం. ఈ లోపల స్వామి దర్శనం అయిపోయింది, ఉపన్యాసం సాయంత్రం స్టార్ట్ అయ్యాక స్వామి చెప్తున్నారు భగవద్గీత ఇవన్నీ వీటి గురించి చెప్తుంటే నేను అడిగాను ఆయన్ని, మరి స్వామి ఇలా ఇంత భగవద్గీత ఇన్ని శ్లోకాలు చెప్పారు కదండి, కాలం ఎట్టా సరిపోయింది అంటే ఆయన కాలస్వరూపుడు, ఆయన వివరణ ఇచ్చారు. స్వామికి అటువంటివి ఏమి ఉండవు, ఒక సెకండ్లో ఏమైనా చేయగలరు ఇలాగ చెప్పారు. తర్వాత మేము టైం చూసుకొని మెల్లిగా పూర్ణచంద్ర నుంచి బయటకు వచ్చేసి మా లగేజ్ తీసుకొని బస్ స్టాండ్కి వెళ్ళేటప్పటికి ఆ రోజున ఒక గంటన్నర కూర్చొని ఉంటామండి బస్ స్టాండ్లో. బస్సు రిపేర్ అయింది, లేదు క్యాన్సిల్ అయిందని చెప్పారు. చేసేది ఏం లేక తిరిగి వెనక్కి ప్రశాంతిలోనేమో మళ్ళీ అప్పుడు షెడ్లు ఉండేవి, ఆ షెడ్లలోకి వెనక్కి వచ్చేటప్పటికి మేము వెళ్ళినప్పటికీ సమయము 6:30 ఆ సమయం అవుతుంది. వెనక్కి వచ్చేటప్పటికి బ్రహ్మాండమైన నిద్రలో ఉంది ప్రశాంతిలోనేమో అంతా కూడా. ఇదేంటి మనం ఇప్పుడే కదా అనుకుని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని టైం అడిగితే చెప్పారండి రాత్రి 10:30 అయిందన్నారు. ఇదేంటి అర్థం కాలేదు, ఇదేంటి మేము ఇక్కడే కదా మనం ఉంది, గంటన్నర మాకు తెలుస్తానే ఉంది, అక్కడ టైం చూసుకుంటూనే ఉన్నాం బస్ స్టాండ్లో. ఇక్కడికి వచ్చేటప్పటికే 10:30 నైట్. ఆ తర్వాత స్వామి తెల్లారి దర్శనంలో వచ్చాక మేము నమస్కారం చేసుకుని ఒకటే అనుకున్నాం, నిన్న మనం అడిగిన డౌట్ని మనకే క్లారిఫై చేశారు. మనకి గంటన్నర కానీ ఎక్కడ 6:30, ఎక్కడ 10:30, 4 గంటలు గడిచిపోయింది. ఇట్లా ఏమి చెప్తాం ఈ ప్రభు గురించి, ఏమని అనుకోగలము? ఆయన చేతిలో ఆట. స్వామి అన్నారు కదా, నేను తన వారితో ఆడుకోవటానికి వచ్చా అన్నారు కదా, అటువంటి ఆట ఎన్ని ఆడారు స్వామి. నేను స్వయంగా స్వామి ఒకరికి చెప్పినటువంటి ఇన్సిడెంట్లు మీకు చేస్తాను. స్వామి ఒక ఇంటర్వ్యూ రూమ్లో అడిగారు, మీరు సంస్థలోకి దేనికి వచ్చారు అని అడిగారు ఒక అతన్ని. స్వామి సర్వీస్ చేయటానికి, ఇలా మనకున్న ఆన్సర్లు మనం చెప్తాం కదా. చెప్పాక స్వామి అన్నారు, సంస్థలో ఉంటూ మీరు దేనికి గుర్తింపును కోరుకుంటున్నారు అని అడిగారు. గుర్తింపు దేనికి కోరుకుంటున్నారు అన్నారు. మరి ఏం మాట్లాడలేదు స్వామి, బాగుండాలి, మంచిగా ఉండాలి, ఇటువంటి ఏయో సమాధానం చెప్పాక స్వామి అన్నారు, బంగారు, భగవంతుని గుర్తింపుని మాత్రమే కోరుకోండి, వ్యక్తుల గుర్తింపు కోసం ప్రాకులాడకండి, అటువంటి సంస్థ కాదు మంది అని స్వామి చాలా క్లియర్గాని ఒక ఇన్సిడెంట్ చెప్పారండి. నాకు తలుచుకున్నప్పుడల్లా చాలా దిగ్భ్రమ కలుగుతుంది. అన్నారు, ఆకాశంలోకి ప్రతిరోజు చూస్తారా అని అడిగారు. చూస్తాను స్వామి అంటే, స్వామి అంటున్నారండి, ఆకాశంలో ఒక రోజు ఉన్నటువంటి నక్షత్రాల అమరిక మరొక రోజు ఉండదు. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే స్వామే చేస్తున్నారు అన్నారు ఆయన. ఈ అమెరికా మీరు ఆ అమెరికను చూసి ఈరోజు ఇలా ఉంది రేపు ఇలా ఉంది అనేది ఎవరైనా గుర్తిస్తారని చేస్తాడా భగవంతుడు? ఆయన ఇష్టానుసారం ఆయన చేసుకుంటూ వెళ్తాడు. ఒక చిన్న పిల్లవాడి చేతిలో మీరు నోట్స్ పెన్ను పెడితే వాడు ఏవేవో గీతలు గీస్తాడు, అందులో కొన్ని ఆకారాలు ఆకృతులు అన్నీ కూడా వస్తాయి, కానీ అవన్నీ వాడు పట్టించుకోడు, మళ్ళీ వెంటనే చెరిపేస్తాడు, మళ్ళీ ఏవేవో గీసుకుంటుంటాడు. అటువంటిదే భగవంతుని తత్వం కూడా. తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. ఎవరైనా నన్ను గుర్తించారా, నన్ను పొగిడారా, నన్ను ప్రైజ్ చేశారా, అర్చించారా, ఇటువంటివి ఏవీ పట్టించుకోడు. ఆ భగవంతుని అవతార కార్యక్రమం సాగుతూనే ఉంటుంది. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చింది భగవంతుని కోసం మాత్రమే వచ్చారు, భగవంతుని పొందటానికి వచ్చారు. ఆ పని నిమిత్తమే మీరు అన్నీ చేయండి, కానీ వ్యక్తుల యొక్క గొప్పతనం, వ్యక్తుల యొక్క పొగడతల కోసం, వ్యక్తుల యొక్క గుర్తింపు కోసం ఎప్పుడు కూడా ప్రాకులాడవద్దని చెప్పారు. నిజంగా ఆ ఇన్సిడెంట్స్ స్వామి ఇచ్చే ఉదాహరణలు చూస్తే ఎంత కనువిప్పుగా ఉన్నాయో అనిపిస్తుంది. ఇట్లాగా ఎన్నో అద్భుతమైనటువంటి మూర్తి. గత 2-3 సంవత్సరాల క్రితం మా బాబు సత్యదీప్కి బండి మించి పడిపోతే 14 ఇంజురీస్ అయ్యాయి. మొహం మీద ఒక 6 దెబ్బలు తగిలాయి, 14 ఇంజురీస్ అయ్యాయి.
అదే రోజు నేను భాస్కరరావు గారి ఇంట్లో ఉన్నాను. భాస్కరరావు గారి దగ్గర నుంచి విభూతి తెచ్చుకున్నాను. ఆ రోజు ఈవినింగ్ ఇది జరిగింది. ఉదయం నేను తెచ్చుకున్నాను, ఈవినింగ్ ఈ సంఘటన జరిగింది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, లక్కీ స్వామి కాపాడారు అనుకున్నాము. దెబ్బలు మానిపోతాయి అన్నారు. కానీ ఒక ఐదు మాత్రం ఫేస్ మీద ఈ కన్ను పైన ఇటు పైన మచ్చలు పడతాయండి. అవి లోతుగా కట్ అయ్యాయి దెబ్బలు. ఖచ్చితంగా అవి మొత్తం మచ్చలు పడిపోతాయి ఫేస్ మీద. తర్వాత ఇంకా మీరు ఎక్కడైనా పెద్ద అయ్యాక ప్లాస్టిక్ సర్జరీ లాంటివి ఏమైనా ఉంటే చూసుకుందరు కానీ అని చెప్పారు విజయవాడలో డాక్టర్లు. తర్వాత స్వామికి నమస్కారం చేసుకుని విభూతి నీళ్ళు తాగించాం. అతి తొగ్గే కాలంలో అన్నీ మారిపోయాయి. ప్లస్ ఒక్క మచ్చ కూడా డాక్టర్ ఎంత ఆశ్చర్యపోయారంటే ఇదేంటండి ఎట్లా జరిగిందని. ఆయన 4-5 సార్లు అడిగారు, మీరు ఏదైనా ఆయింట్మెంట్ వాడారా, మీరు ఏదైనా ప్రత్యేకమైన మందు వాడారా. ఆయన ఉంటాడు, మీరు వేరే డాక్టర్ ఎవరినో కలిసి ఉంటారు, ఈ డెర్మటాలజిస్ట్ని కలిసి ఉంటారంటారు. అట్లా ఆయన కన్విన్స్ చేసి చివరికి స్వామి మా స్వామి అండి, మాకు ఆయన మించిన వైద్యుడు ఎవరు లేరు మాకు అని చెప్పాక ఆయన సంతోషపడి నిజమే ఇవి స్వామి మాత్రమే చేయగలరని ఆయన. ఇటువంటి ఎంత అద్భుతమైనటువంటి భగవంతుడు. కాబట్టి ఇటువంటి భగవంతుడి గురించి మాట్లాడుకోవటమే మన జన్మ సుకృతం. అటువంటి స్వామిని నభూతో నా భవిష్యత్ 70వ బర్త్డేకి పోస్టర్స్ లాంటివి ప్రశాంతిని అందరికి పంచారండి. ఏ అవతారం ఏంటి అని. అన్ని అవతారాల కల్లా సత్యసాయి అవతారం నా భూత నా భవిష్యత్ అని ఒక అర్థం వచ్చేలాగా అవన్నీ ఇచ్చారు. ఆ రోజులు అర్థమయ్యలేదు కానీ తర్వాత అనుభవిస్తుంటే స్వామిని నిజంగా ఇటువంటి అవతారం భూమి మీద నడయాటం, మనందరం ఉండటం, ఆయనతో సమకాలీనులుగా ఉండటం, ఆయన పీల్చి వదిలిన గాలి మనం పీల్చుకోవటం, మనకు ఆయన శ్వాసగా, మన ప్రాణంగా, మన ఆత్మగా, మన దైవంగా మనం భావించి ఆయన కొరకు మనందరం ఉంటూ ఆయనతో కలిసి జీవిస్తూ మనతో ఆయనతో మనం అని మమేకమై ఈ యొక్క బంధాన్ని మళ్ళీ ఆ ప్రతి అవతారానికి మనందరం కూడా మళ్ళీ స్వామి పాదాల చెంత ఇలాగే చేరి ఇంకా దగ్గరవుతూ అందరం స్వామి యొక్క ఆశీస్సుల అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాను సార్. సాయిరామ్. నువ్వు అడిగిన షెడ్యూల్ నేను ప్రిపేర్ చేస్తాను, ఇది కంక్లూషన్ అయిన తర్వాత. సార్ ఈరోజు చివరి భజన రాచకొండ లలిత గారు ఒక భజన పాడండి. రాచకొండ లలిత. రాఘవేంద్ర నువ్వు భజన పాడేసి కంక్లూడ్. అలాగే. అంతరంగ సాయి అనాథనాథ సాయి, అంతరంగ సాయి అనాథనాథ సాయి, దీనబంధు సాయి కరుణ సింధు సాయి, దీనబంధు సాయి కరుణ సింధు సాయి, అంతరంగ సాయి అనాథనాథ సాయి, రామకృష్ణ శివ శక్తి ప్రేమ రూప సాయి, రామకృష్ణ శివ శక్తి ప్రేమ రూప సాయి, युगावतार बाबा श्री सत्य साई, युगावतार बाबा श्री सत्य साई, अंतरंग साई अनाथनाथ साई, दीनबंधु साई करुण सिंधु साई, रामकृष्ण शिव शक्ति प्रेम रूप साई, युगावतार बाबा श्री सत्य साई, युगावतार बाबा श्री सत्य साई, अंतरंग साई अनाथनाथ साई।